అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన నాకు ఎప్పుడు నేను ఆయన్ని చూశానంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మీరు హిందువులు కాదు అనంగానే కనకనమనం అని చెప్పి ఒక శ్లోకం ఎత్తుకున్నారు. ఆ శ్లోకానికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తర్వాత వేరే ఇంటర్వ్యూస్‌లో కూడా ఆయన్ని నేను అడగడం జరిగింది. నేను ప్రత్యక్షంగా 10 రోజులు శ్రీశైలంలో ఉంటానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు. ఆ శ్లోకానికి మాత్రం నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను యాక్చువల్‌గా. ఆయన కంటెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన ఎవరో కాదు, వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు. అన్న నమస్కారం అన్న. నమస్తే వెంకటేష్, మీకు అలాగే ఆద్యం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే. చాలా థ్యాంక్స్ అన్న. పిలవంగానే మీరు ఎక్కడో ఉంటారు మా కోసం అని చెప్పి హైదరాబాద్ దాకా వచ్చారు. థ్యాంక్స్ అన్న. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా క్వశ్చన్స్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. పర్లేదుగా? నో ప్రాబ్లం. పర్లేదుగా. అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏంటి అన్నది కదా ఇప్పటి వరకు కూడా చాలామంది మాట్లాడారు. అవి కూడా మనం మాట్లాడదాం తర్వాత మన డిస్కషన్లో. కాకపోతే పబ్లిక్కి, ప్రజలకి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసి తర్వాత మనం వాటిలోకి వెళ్దాము. అన్న, అసలు శేఖర్ రెడ్డి గారు ఎవరు ఫస్ట్? ఆయన వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఎలా ఎదిగారు? శేఖర్ రెడ్డి ఎవరు అంటే వైఎస్ఆర్ అభిమాని మొదటగా. ఏదైతే దగ్గరుండి, నేను ఒక వెనుకబడిన ప్రాంతం, చాలా మెట్ట ప్రాంతం, వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతం. నేను చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాను. అందరూ అనంతపూర్ కరువు అంటారు, కానీ మహారాష్ట్రలో లాతూర్ కంటే కూడా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం, అదే పశ్చిమ ప్రకాశం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి మేము సీతారామపురం మండలం నుంచి వచ్చాం. ఓకే. మా గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, పండగలకు తప్పిస్తే మిగతా టైంలో యూత్ కనిపించిన పరిస్థితి ఉండేది. నా చిన్నప్పుడు నేను చూసాను. అలాంటి టైంలో నేను బాగా చూసిన దాని ప్రకారం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో వాళ్ళని బ్రతికించింది. రైతుల యొక్క మీటర్లు కట్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటే నా కళ్ళారా చూసాను, ప్రత్యక్ష సాక్షిని. 10వ తరగతి చదువుతూ ఉండేవాను. సో అవన్నీ కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు మాఫీ చేయడమే కాకుండా ఉచిత కరెంట్ అనేది ఎంతోమంది రైతులను కాపాడింది. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంతోమంది జీవన ప్రమాణాలు మారిపోయాయి. నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. మా ఊర్లో ఎవరైతే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, పాపం కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఏదైతే వేరే ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక్క ప్రోగ్రాం అనేది వాళ్ళ జీవితాలను మార్చేసింది. సో ఈరోజు రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు పైకి ఎలా చిన్న పేదరికం నుంచి మధ్యతరగతికి, మధ్యతరగతి నుంచి పేదరికాన్ని దాటి రిచ్ స్థాయికి ఎందుకు వచ్చారంటే కేవలం చదువుకోవడం. ఆ చదువు అనేది రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు కూడా ఏదైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకుని తర్వాత మా ఏరియా నుంచి పూణేకి, గోవాకి, బెంగళూరుకి, హైదరాబాద్కి వచ్చి హోటల్లో పనిచేసుకోవడం, వాచ్మెన్గా పనిచేసుకునే పరిస్థితి నుంచి వాళ్ళు ఉన్నత చదువులు చదివి వాళ్ళు ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నారు. ఊర్లో పండగలు జరుగుతుంటే వాళ్ళే అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేయడం, అందరూ ఇంకా కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా మా కళ్ళార ముందు జరిగినాయి. అందువల్ల రాజశేఖర రెడ్డి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. దీనికన్నా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మాది ఎంత దౌర్భాగ్యం అంటే, నా చిన్నప్పుడు నేను ఎన్నో చూశాను. పాము కాటు జరిగితే పొరపాటున హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మా ఊరి నుంచి 25 నుంచి 30. సో అక్కడ ఎవరిదో మన జీపులు నడుపుకునేవాళ్ళు, కమాండర్ జీపులు అవి నడుపుకునేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా ఫోన్ ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని లేపుకొని వచ్చి అతన్ని, సో ఆ జీపులు వేసుకొని తీసుకుపోయేసరికి ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 108 మా ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం మా మెట్ట ప్రాంతం, మా ప్రాంతంలో చాలామందికి ఇబ్బందులు పడేవారు. వాళ్ళందరి బ్రతుకుల్లో కూడా సంజీవనిలాగా నిలబడింది. అందుకోసం ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి విపరీతమైన అభిమానంగా ఏర్పడ్డాం. తర్వాత జగన్ గారు డైనమిజం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఇంత పిచ్చిగా, ఇంత ఓడిపోయినా సరే ఎంత బలంగా ఎందుకు వినిపిస్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడినా ఒక సిద్ధాంతానికి నిలబడి ఉంటారు. ఏ రోజు మా భుజాన వేరే పార్టీ జెండా మోపలేదు, అలాగే మా నోటి నుంచి వేరే పార్టీ ఎజెండా రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మాత్రమే మా భుజాన్ని మోపించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఫేస్బుక్లో మనకు తోచిన విధంగా ఫేస్బుక్లో రాతలు రాయటం, అదేవిధంగా ఫేస్బుక్లో మనం లైవ్లు పెట్టి మాట్లాడటం, వీడియోలు చేయటం, ఇలా మన ప్రస్థానం నడిచేది. ఇలా మా ప్రస్థానం నడిచేటప్పుడు ఒకసారి ఏదైతే ప్రైమ్ 9లో ఉన్నటువంటి సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు, ఓకే, శేఖర్ని వాయిస్ బాగుంది, ఒకసారి పార్టీ తరపున టీవీ ఛానల్స్ కదా సార్, నేనేంటి సార్ అది ఇదని, రాజశేఖర్ బాగుంటుందని చెప్పేసి మొట్టమొదటిగా ప్రైమ్ 9లో నాకు జర్నలిస్ట్ సాయి గారు ఒక పార్టీ తరపున మాట్లాడే అవకాశాన్ని ఆయన కల్పించిన తర్వాత వరుసగా అప్పుడే ఒక 50 డిబేట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ రావటం, పార్టీ నుంచి కూడా మనకి ఎట్లా ఉంటుందంటే అఫీషియల్ స్పోక్ పర్సన్సే వెళ్ళాలి, అవును, సో ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు అనే కొన్ని రూల్స్ కూడా రావడంతో నేను కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవడం. తర్వాత సజ్జల భార్గవ రెడ్డి అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత పిలిపించారు.
ఏం శేఖర్ బాగా వర్క్ చేస్తావు కదా, ఎందుకని నువ్వు చేయట్లేదు అది ఇది అని చెప్పి నన్ను అడిగారు. అంటే ఏ లేదన్నా బిజినెస్ పనులు, అట్ ది సేమ్ టైం నాకు మీడియాలో పనిచేయడం బాగా ఇష్టం. సో స్పోక్ పర్సన్స్ మాత్రమే వెళ్ళాలని ఒక రూల్ ఉంది. సో అందువల్ల నేను కొంచెం నా బిజినెస్ చేసుకుంటూ దానికి బిజీగా ఉన్నాను. కోవిడ్ తర్వాత కొంచెం ఫినాన్షియల్గా కూడా డల్ అయిపోయాము. సో ఆ పనుల్లో అంటే లేదు శేఖర్ నువ్వు రా అని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్ చేసి మా మీడియా సెల్ హెడ్కి శేఖర్ రెడ్డి అనే అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరఫున మేము ప్రమోట్ చేస్తున్నాం, బాగా మాట్లాడతాడు. నాకు వాస్తవం చెప్పండి, భార్గవ రెడ్డి గారి మీద నాకు ఇప్పటికీ అదే ఉంటుంది, బాగా మాట్లాడతారు, సో అన్నకు అవకాశం కల్పించండి అని చెప్పేసి చెప్పడంతో తర్వాత ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు నుంచి నేను వాయిస్ వినిపించడం మొదలుపెట్టాను. వాయిస్ వినిపించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా బలంగానే వినిపించేవాళ్ళు. ఓడిపోయింది దురదృష్టవశాత్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ ఆ ఓటమి నుంచి కోలుకోలేకపోయిన తర్వాత నేను ఇంకొక మిత్రుడు, పేరు అనవసరం అప్రస్తుతం, ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం అసలు ఏంటి ఎందుకు ఓడిపోయాం. సో దొంగ హామీలు ఇచ్చి సో ఇంకా చాలా చాలా రకాలుగా కుట్రలు పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని దోచేయాలనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల కళ్ళమటి నీళ్లు చూడాలని చూస్తున్నారు. సో ఖచ్చితంగా మన వంతుగా మనం చదువుకున్నా, మనకి భగవంతుడి దయ వల్ల వాణి వినిపించే అవకాశం మనకు దొరికింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మంచి ఇది ఉంది అని మనం కాలర్ ఎత్తుకొని చెప్పగలం. సో చెప్పగలం, మనం మంచి చేసి ఓడిపోయామని దమ్ముగా చెప్పగలం. కాబట్టి ఎందుకు మనం తగ్గాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇంకా బలంగా వినిపించడం స్టార్ట్ చేస్తాం. ఓటమి చెందిన 3-4 రోజుల తర్వాత నుంచే మేము బలంగా వినిపించడం స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ కూడా మమ్మల్ని గుర్తించింది, మా వాయిస్ మేము చేసే పోరాటం గుర్తించింది. సో ఆఖరికి నన్ను సాక్షి వరకు పార్టీయే తీసుకెళ్ళింది. సో ఈ రోజుకి మనకి అవకాశం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ జర్నీ సూపర్ అండి. అసలు అయితే ప్రజల్లో ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అందరికీ కూడా అంటే కొందరు మాట్లాడే మాటలు కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ మాటలు కానివ్వండి, ఇది ఒక రౌడీ పార్టీ అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. అన్నట్టుగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, అందరూ అట్లాగే బ్లేమ్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు సార్? రౌడీ పార్టీ అంటే నాకు అర్థం కావట్లేదు సార్. 2,75,000 కోట్ల రూపాయలు ఒక్క ₹1 బిల్ల కూడా అవినీతి జరగకుండా రాష్ట్ర ప్రజలకు అందించడం రౌడీయిజమా? సో కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ఏం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అనుకున్నారు, ప్రజలకు మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి సో ఇంత పెద్ద మొత్తంలో 2,75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా డీబీటీ చేయలేదండి. ₹1 అవినీతులు చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం 2,75,000 కోట్ల రూపాయలు చేసింది కదా. మరి దీన్ని రౌడీజం అంటారా? మీరు చెప్పండి. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోవడం, నీరు చెట్టు పేరుతో దోచుకోవడం, చెక్కు డ్యాముల పేరుతో దోచుకోవడం, ఈరోజు అమరావతి పేరుతో దోచుకోవడం, దీన్ని రౌడీజం అంటారా? దేనా రౌడీజం అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నేను చెప్తున్నా అండి, మీరు రౌడీజం అంటున్నారు. సో ఈరోజు అవాకులు చవాకులు చాలామంది వెళ్తా ఉన్నారు. సో పరిటాల సునీత కుటుంబానికి రక్షణ కల్పించింది రౌడీజమా? దాన్ని రౌడీజం అంటారా మీరు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాలో ఒక్క ఫ్యాక్షన్ ఎత్తి చూపించండి మీరు. ఒక్కటి చూపించండి మర్చిపోయి. సో మీరుదేంటి 2014 నుంచి 19 మధ్యలో రాయలసీమ ప్రాంతంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి? రాజకీయ హత్యలండి. ఆఖరికి మా పార్టీకి చెందినటువంటి పత్తిపాటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చెరుకులపాటి నారాయణ రెడ్డి అన్నను కూడా బాంబులేసి నరికి చంపారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అలాంటిది జరిగిందా? లేదు. మరి ఎవరు హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఎవరు ఏదైతే రౌడీజం చేస్తూ ఉన్నారు? మేము అధికారంలో ఉంటే చూడండి సార్, మాది రౌడీ పార్టీ అయితే, రాజకీయ పార్టీ కాకుండా, ప్రజల కోసం కాకుండా రౌడీజం చేసే పార్టీ అయితే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అన్నోడు రోడ్డు మీద తిరగలడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని శాడిస్ట్ అన్నోడు రోడ్డు మీద తిరగలడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడీకే అన్న ఒక పంది మీద కూడా రోడ్డు మీద తిరిగాడు కదా. సో మరి మేము రౌడీలు అయిన ఉంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము రౌడీలు అయిన ఉంటే వాళ్ళు రోడ్డు మీద అన్ని మాటలని అంత తిరగలరా? మేము వాళ్ళు చెప్పినట్టు కాదు, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని, రూల్ బుక్ని ఫాలో అవుతూ మేము ఏదైతే పరిపాలన చేసాం, వాళ్ళు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? రెడ్ బుక్ పరిపాలన. ఫేస్బుక్లో ఎవరైనా రాతలు రాస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, బిఎన్ఎస్ సెక్షన్ పెట్టండి. ఎవరన్నా మంచిగా మాట్లాడితే, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టండి, 111 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టండి. ఎవరైనా మీడియాలో మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టండి, పీటీ వారెంట్లతో మొత్తం తిప్పండి. ఇది రౌడీ పాలన, మాది రౌడీ పాలన. ఒకసారి ప్రజలను కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిది రౌడీ పాలన? సో ఇసుక సిండికేట్ చేశారు, రౌడీ పాలన. మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇసుక ఫ్రీ అని చెప్పి మాకన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, సిండికేట్ చేసి వాళ్ళు దోచుకుంటున్నారు, అడ్డొచ్చిన వాళ్ళని కొడతా ఉన్నారు.
సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఒక రేటు ఫిక్స్ చేసి గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా. ఈరోజు మద్యం రేట్లు తగ్గిస్తానని రేట్లు ఎంత పెంచాడా మీరు చెప్పండి. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి మద్యం రేట్లు మీరు కంపేర్ చేయండి. మద్యం రేట్లు రెండు కంపేర్ చేయండి. అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. ఎక్కడికన్నా డబుల్ రేట్లుగా అక్కడ అమ్ముతున్నారు. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మొత్తం మద్యం సిండికేట్ చేసి పర్మిట్ రూములు తెరిచి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్లోజ్ చేసినటువంటి, మేము క్లోజ్ చేయించాం, పర్మిట్ రూములు క్లోజ్ చేయించాం, దర్జాగా ధైర్యంగా చెప్తాం, మేము క్లోజ్ చేయించాం. అలాగే 42,000 బెల్ట్ షాపులను క్లోజ్ చేయించాం మేము. కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? బెల్ట్ షాపులకు కూడా వేలం పాటలు జరుగుతాం. చూడలేదా మీరు ఎన్ని పత్రికల్లో? చూసాం. వాళ్ళ పత్రికల్లోనే చూసారు. మద్యం సిండికేట్ల ద్వారా అధికారాన్ని బెదిరించి ఆఖరికి ఎమ్మెల్యేలు ఒక్కొక్క మద్యం షాప్ వాళ్ళకి ఫోన్ చేసి ₹1,00,000 నెలకు మీరు ఏదైతే మాకు వాటా ఇస్తేనే మీ షాపులు నడుపుకునే పరిస్థితి ఉంటుంది, లేకపోతే షాపుల మీద దాడి చేయిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. సో ఇది కాదా రౌడీజం? సో రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసుకోండి. సో కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీ ఏం చేశారు? లారీలు తగలబెట్టారు. ఏదైతే ఒక్కొక్క లారీ కమిషన్ కావాలని చెప్పి ఆఖరికి ఇక్కడ థర్మల్ ఏదైతే జమ్మల మడుగు దగ్గర థర్మల్కి బూడిద కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు, లారీ కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేల యొక్క ఏదైతే క్యాంప్ ఆఫీసులు తగలబెట్టారు. నెల్లూరు జిల్లాలో గ్రానైట్ ఏదైతే మన క్వాడ్జ్ ఈ మైనింగ్ మొత్తం సిండికేట్ చేసి ఒకరి చేతిలో పెట్టుకొని నెల నెల వసూళ్ల పర్వానికి, బెదిరింపుల పర్వానికి దాడులు. ఇది కాదా రౌడీజం? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని రౌడీజం అంటారు? ఇక మాటల గురించి మీరు అడిగారు, నాయకులు మాట్లాడే మాటలు ఏంటి సార్? మాటలు పాతేస్తా నా కొడక అసెంబ్లీలో, అది సుమతి శతకమా, వేమన శతకమా? అదేమన్నా సుమతి శతకమా చెప్పండి సార్ మీరు, వేమన శతకమా? ఆఖరికి దరిద్రంగా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆ వయసులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు మర్చిపోయారా మీరు? సో జగన్మోహన్ రెడ్డి గారిని బోసడిగా అని తిట్టినటువంటి వ్యక్తిని పార్టీ ఆఫీస్లో సన్మానించిన వ్యక్తులు సార్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది సార్. ఇది ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. సో మాటలు మాట్లాడతారు సార్. మీరు ఒక మాట చెప్తాను సార్, మీరు నన్ను నా కొడక అంటే నేనేమంటాను? మిమ్మల్ని తిరిగి 2 కలిపి తిడతాను. అవును, ఖచ్చితంగా కదా. నేను ఒక మాట అంటే మీరేమంటారు? తిరిగి 2 కలిపి తిడతాను. అవును. సో మనం భావోద్వేగాలకు లోపడినటువంటి వ్యక్తులు. అది మీడియాలో వాళ్ళు చూపించగలిగారు, మీరన్నది వాళ్ళు చూపించగలిగారు, వాళ్ళన్నది మీరు చూపించలేదు సార్. ఒకటి చెప్తాను సార్, 4 ఛానళ్ళు, 4 పత్రికలు, వేల సంఖ్యలో పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు, వీటన్నిటి ద్వారా వాళ్ళు ఒక అబద్ధాన్ని, తప్పుడు ప్రచారాన్ని, అభూత కల్పనల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. మొత్తం రిలీజ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఈరోజు జరుగుతుంది ఏంటి మీరు చూశారు సార్. నేను ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళు ఎంత తప్పుడు విధానంలో వెళ్తారు, ఎంత అబద్ధాల్లో వెళ్తారు అనేది. రాష్ట్ర అప్పు సార్, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు 8 లక్షల కోట్లు అన్నారు సార్. అవును. ఇంకో రోజు 10 లక్షల కోట్లు అన్నారు సార్. ఇంకో రోజు 14 లక్షల కోట్లు అన్నారు సార్. తీరా చూస్తే రాష్ట్ర అప్పు ఎంతండి? 6.5 లక్షలు అసెంబ్లీలో మొత్తంగా కలిపి 7,20,000 కార్పొరేషన్ అప్పులతో కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,20,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్లు వాళ్ళ అసెంబ్లీలో, వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో వాళ్ళ ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి పత్రం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్లు అప్పు చేశారని వాళ్ళే ఒప్పుకుంటారు ఒకవైపు. మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి పెట్టేశారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. రాష్ట్ర అప్పు పూర్తిగా విభజనకు ముందు, విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్, తర్వాత మా పీరియడ్, వీటన్నీ కలుపుకొని కూడా 7 లక్షల కోట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే 10 లక్షల కోట్లు అప్పు చేశారని ఈ రోజుకే అబద్ధాలు చెప్తారు. సో వాళ్ళు ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తారు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని. అండ్ నెక్స్ట్ ఇందాక క్వశ్చన్కి రిలేటెడే, ఒక దళిత యువకుడు, యాక్చువల్గా నాకు ఆ పదం వాడడం ఇష్టం లేదు, చనిపోయింది ఒక మనిషి, అనంతబాబు గారు, మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఓకే, దాన్ని ఎలా సమర్థిస్తారు సార్? ఎవరు సమర్థించారు? నేను ఓపెన్గా అడుగుతున్నాను సార్. దీన్ని ఎంత ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్కి అలాగే ఉంచారు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను దీన్ని ఎంత తప్పుడు ప్రచారం తీసుకెళ్తారు, ఎంత తప్పుడు దోవలో తీసుకెళ్తారంటే, ఎమ్మెల్సీ అనంతబాబు గారు మా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒక యువకుడిని చంపేయడం జరిగింది, డోర్ డెలివరీ చేయడం జరిగింది. అది చాలా తప్పు. ఎవరు చేసినా తప్పే, చట్ట ప్రకారం పోవాల్సింది కాస్త ఏదైతే హింసాత్మక మార్గంలో కూడా ఎవరు చేసినా తప్పే. సో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఏం చేసింది? అనంతబాబు గారి మీద కేసు ఏమన్నా ఫైల్ చేయలేదా? కేసు ఫైల్ చేసామా లేదా? అనంతబాబు గారు ఏదైతే రిమాండ్కి వెళ్ళొచ్చారా లేదా? జైలుకి వెళ్ళొచ్చారా లేదా? జైలుకి వెళ్ళొచ్చారు కదా. ఎస్. ఇంకో విషయం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల వరకు వీళ్ళు ప్రచారం చేసింది పాత 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని చాపర్లో వెళ్ళినాయి ప్రచారం కోసం.
జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నవి, ఆ ఫోటోలు ఆ వీడియోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నేను పెట్టుకున్నాడు ఈ రోజు అని చెప్పేసి ఎంత దౌర్భాగ్యంగా తీసుకెళ్లారు. చూపించండి, ఛాలెంజ్. నేను మీ ద్వారా ఛాలెంజ్ విసురుతున్నానండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వ్యక్తులకు నేను ఛాలెంజ్ విసురుతున్నా. అనంతబాబు గారు ఆ రోజు హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలు అయిపోయేంత వరకు ఏ రోజైనా అనంతబాబు గారితో పక్కన నుంచున్నారా? మీటింగ్ ఉందా? పక్కన నుంచోకపోయినా పార్టీలోనే మర్డర్ చేసుకున్న వాళ్ళు పార్టీలు ఎక్కడ ఉంచారు? ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. ఎమ్మెల్సీగా ఉండటం వేరు, పార్టీ నుంచి మేము సస్పెండ్ చేశాం కదా. పార్టీ నుంచి ఆ రోజు మేము తీసేసాం. సో ఎమ్మెల్సీగా ఉండటం అనేది ఎమ్మెల్సీ పదవి అండి. సో అది తీయాల్సింది ఎవరు? మేము కాదు కదా, పార్టీ కాదు కదా. దువ్వాడ శ్రీను గారు ఉన్నారు, ఆయన మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మరి ఆయన ఎమ్మెల్సీ పదవి తీయలేదంటే ఎమ్మెల్సీ పదవి తీయాల్సింది ఎవరు? ఆయన టెన్యూర్ ఉంటుందండి. ఎమ్మెల్సీ పదవి ఒక పార్టీ తీయలేదు కదా. ఎమ్మెల్సీ పదవి తీయాల్సింది అసెంబ్లీ, ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి మండల కౌన్సిల్ చైర్మన్, దాని మీద ఆయన మీద ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే కోర్టుల ద్వారా తీసుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీ ఆయన ఎమ్మెల్సీ పదవిని ఎట్లా తీస్తుంది? మీరు చెప్పండి. సో ఎవరి విషయమైనా మేము చెప్తున్నాం సార్. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతోమంది దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మహిళల యొక్క హాస్టల్లో కెమెరాలు పెడితే నిందితుల మీద కేసు లేదు ఈ రోజు వరకు సార్. కేసు ఉందా? లేదు. సో ఇలా ఎన్ని దురాగతాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తనే 2 లక్షలు పోటు అని చెప్పేసి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? కనీసం ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఎక్కడ కనీసం చట్టపరంగా కేసులన్నా పెడతా ఉన్నారా? వాళ్ళ కార్యకర్త మీద ఒక పోటుకి 2 లక్షల రూపాయలు అంటే ఈ రోజుకు నిందితులను పట్టుకున్న దిక్కు దివానం లేదు. ఈ రోజు వరకు నిందితులను పట్టుకోలేదు. వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము చట్టపరంగా చట్టం ఏం చేయగలదు సార్? మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరే ఒక కేసులో ఇరుక్కున్నారు సార్. నేను అధికారంలో ఉన్నాను, మీరు నా స్నేహితుడే అనుకోండి, మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు. నేను చేయాల్సింది ఏంటి? ఏదైతే కేసు పెట్టించడం, చట్టపరంగా మిమ్మల్ని రిమాండ్కి పంపించడం. సో అవి ఏదైతే కోర్టులో వాదనలు జరుగుతాయి, మీరు నిజంగా తప్పు చేసినట్టుగా తేలితే జడ్జి గారు ఏం చేస్తారు? మీకు శిక్ష విధిస్తారు. అది చేయాల్సింది. అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని కూడా మీరు తప్పంటే ఎట్లా? ఆలోచన చేయాలి. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో అని చెప్పేసి నేను అది ఆ కేసు స్టేటస్ నాకు తెలియదండి. నేను దాని గురించి చూడలేదు. కాకపోతే జరిగింది ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితంగా ఉన్న ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి ఏదైతే హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అన్నట్లుగా సో బాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు వాళ్ళు. సో దాన్ని మేము ఎన్నో సందర్భాల్లో ఏదైతే టీవీ ఛానల్లో కూడా చర్చా కార్యక్రమాల్లో నేను కానీ వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది మిత్రులు అందరూ కూడా చూపించాము. అయ్యి ఇది ఏంది, ఇది ఎప్పుడు ఫోటో ఇది? సో ఇది ఇప్పుడు ఎలా అంటారు అంటే నిస్సిగ్గుగా. సో మనం ఆధారాలు చూపించినా సరే నిస్సిగ్గుగా అదే అబద్ధం మాట్లాడతారు వాళ్ళు. సో ఇంకా అంతకుమించి వాళ్ళని ఏం చేయగలరు? వాళ్ళ బ్రతుకే తప్పుడు ప్రచారం, తప్పుడు విధానాలు. ఇంకా అంతకుమించి ఏం లేదండి. మరి వల్లభనేని వంశీ గారు భువనేశ్వరి గారి మీద చేసిన కామెంట్స్ సార్, వల్లభనేని వంశీ గారు భువనేశ్వరి గారి మీద చేసిన కామెంట్స్ అనేవి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేశాడు. స్ట్రైట్గా నేను మిమ్మల్ని అడుగుతాను. అసెంబ్లీలో అప్పుడు ఉన్నారు. వల్లభనేని వంశీ గారు అసెంబ్లీలో ఎక్కడ అనలేదే. వల్లభనేని వంశీ గారు అసెంబ్లీలో ఎక్కడ అనలేదే. బయట ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారు. అతను అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మా పార్టీలో ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను. మా పార్టీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది లేదు, మా పార్టీ కండువా కప్పుకుంది లేదు. అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అతనికి నారా లోకేష్కి మధ్య ఉన్నటువంటి వైరం కారణంగా నారా లోకేష్ మనుషులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నుంచి ఆయన మీద, ఆయన కుటుంబం మీద విశృంఖలత్వంగా, ఆయన క్యారెక్టర్ మీద ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియా వేదికగా ఆయన విపరీతంగా వేధిస్తే వేదనకు గురై అతను మాట్లాడిన మాటలు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీకి చెందిన అధినాయకుడు కొడుకు ఇద్దరి మధ్య గొడవకు వాళ్ళు తిట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడితే ఎట్లా? మీరు వాళ్ళుగా తిట్టుకుంది. అతను ఏ పార్టీలో ఉన్నప్పుడు తిట్టుకున్నారు? సో దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద. సో మీరు ఎన్నేం తిట్టొచ్చు పాపం ఆయన్ని. మీ కార్యకర్తల చేత, మీ పెయిడ్ ఆర్టిస్టుల చేత ఆయన మీద, ఆయన కుటుంబం మీద దుమ్మెత్తిపోయొచ్చు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచవచ్చు, ఆయన భార్య వ్యక్తిత్వాన్ని కించపరచవచ్చు మీరు సోషల్ మీడియాలో కూర్చొని. కానీ ఆయన కడుపు మండి ఒక మాట మీ గురించి అనగానే మీ సమస్య కాస్త రాష్ట్ర సమస్య అయిపోద్దా? మీరు ఎన్నైనా అనొచ్చా? తప్పు కదా. ముందు మొదలుపెట్టింది ఎవరు? వల్లభనేని వంశీ గారి మీద. నారా లోకేష్ గారి మనుషులు కాదా? మొదలుపెట్టించి ఆయన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని దిగదారిస్తే ఆయన కడుపు మండి బయటకు వచ్చేదో మాట్లాడారు. ఆ రోజు మా పార్టీలో లేరే, మా పార్టీలో ఉన్నారా? ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా భువనేశ్వర్ గారి గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరైనా మాట్లాడారా? అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఏందండి? గంట అరగంట అని చెప్పి అంబటి రాంబాబు గారిని అసెంబ్లీ సాక్షిగా హేళన చేస్తే అన్నీ మాట్లాడదాం,
ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్య గురించి కూడా మాట్లాడదాం ఉన్నారు. ఏం ఎలిమినేటి మాధవరెడ్డి గారు హత్యకు గురి కాలేదా మీరు చెప్పండి. ఆయన మీ పార్టీలో విద్యాశాఖ మంత్రిగా లేరా? పవర్ సెంటర్గా లేరా? మీకు అడ్డుగా వస్తున్న పరిస్థితి తెలియదా? తెలంగాణలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా మాధవరెడ్డి గారు చుట్టూ లేరా? ఆ రోజు మీకు అడ్డు వస్తున్నారు అని చెప్పేసి మీ మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవం కాదా? ఆ హత్య గురించి మాట్లాడదామంటే మరి మీరెందుకు గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకొని బయటకు వచ్చి వెక్కి ఏడ్చారు? సింపతి కోసం కాదా? భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు ఎవరైనా పేరెత్తారు కనీసం? మీరే ఇంకా సిగ్గు లేకుండా నిండు అసెంబ్లీలో అంబటి రాంబాబు గారి గురించి గంట అరగంట ఏం మాట్లాడండి. మీరు తప్పు చేసి మీరు బయటకు వచ్చి ఏడ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద, దాన్ని చూపించడానికి పెయిడ్ మీడియాలు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు, పెయిడ్ జర్నలిస్టులు. ఇది సార్ రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్భాగ్యం. రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఎల్లో మీడియా నిజాలుగా చూపించకుండా నిజాన్ని పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి అనుకూలమైన రీతిలో రాసుకుంటూ రాష్ట్ర ప్రజల మెదడుల్లో విషం నింపారు సార్. చాలా బాగా చెప్పారు. అంటే నాకు కూడా కొన్ని డౌట్స్ క్లియర్ అయింది దానివల్ల. సరే, వల్లభనేని వంశీ గారు అంటే పార్టీలో లేరు అన్నారు. ఆనందబాబు గారి ఇష్యూ కూడా చెప్పారు మీరు. మరి ఇప్పుడు గోరంట్ల గారు చేసింది ఏంటి? కిరణ్ చట్టం దాని పని దాన్ని చేస్తుంది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. గోరంట్ల మాధవ్ గారు ఎందుకు ఆయన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి అలా చేయడం కరెక్టేనా? గోరంట్ల మాధవ్ గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని, పిచ్చి అభిమాని గోరంట్ల మాధవ్. ఆయన యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కానీ ఆయన మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ నేనైతే ఆ రోజు ఆడలేను. కానీ జరిగిన వాస్తవం ఏం చెప్తున్నా అంటే గోరంట్ల మాధవ్ గారు ఏదో పని మీద గుంటూరు వెళ్తున్నారు. ఎదురుగా ఆ పిల్లోని తీసుకుంటూ పోలీసులు వెళ్ళారు. ఆ రోజు అంతకు ముందు రోజు అతను మాట్లాడిన మాటలకి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రక్తం పొంగిపోయింది, ఉడికిపోయి ఉన్నారు ఒక్కొక్కరు. సో అతనికి కనిపిస్తే చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు అతను ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని. ఖచ్చితంగా అతను చూడంగానే ఎవరైనా భావోద్వేగానికి గురయ్యాడు. సో అతను వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అతను చేసింది తప్పైనా సరే కానీ భావోద్వేగంలో మాత్రమే జరిగింది. అంతేనా? మరి తిరుపతిలో కూడా రోజా గారు మనకి ఏదైతే గోవులకు సంబంధించి జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా కొంచెం మగాళ్ళు అయితే రండి, తప్పే ఉందండి, ఇలా మాట్లాడొచ్చా? తప్పే ఉంది దాంట్లో. నేను అడుగుతున్నానండి, నేను ఓపెన్గా అడుగుతున్నానండి. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా మగాళ్ళుంటే మళ్ళీ చెప్తున్నా మగాళ్ళుంటే ఆ రోజు మీరేగా ఛాలెంజ్ విసిరారు, మేం కాదుగా ఛాలెంజ్ విసిరింది. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు కూడా ఆధార సహితమైనటువంటి ఆరోపణలు చేశారు. గోవులు చనిపోయిన మాట వాస్తవం కాదా? సో ఇలా మీరు గాలికి వదిలేయడం వల్ల, ఏదైతే పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు మీరు చెప్తున్నటువంటి గోవులు చనిపోయాయి కదయా. మీరు సనాతన ధర్మ పరిరక్షకులు కదయా. మీరు లేకపోతే రాష్ట్రంలో హిందూ ధర్మమే లేదు కదయా. మరి ఎట్టా పోయారయ్యా? ఏదైతే హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి గోమాత చనిపోతా ఉంటే మీరు ఎందుకు గాలికి వదిలేశారా అని చెప్పి మేము అడిగాం. ఎస్, మా తప్పైపోయిందండి. సో ఇలా ఈ అధికారం వల్ల జరిగింది, లేకపోతే దీనివల్ల జరిగింది, మేము దీన్ని చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని కాపాడుకుంటున్నాం అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా చెయ్యకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి ఛాలెంజ్లు విసిరి తొడలు కొట్టింది ఎవరు? వాళ్ళేనా కాదా? సో వాళ్ళు ఛాలెంజ్లు కొట్టి అక్కడ కూర్చొని రమ్మన్నప్పుడు మేము వెళ్ళడానికి సిద్ధమయ్యాం, మా పార్టీ నాయకులు వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఆఖరికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు మగాళ్ళ, నేను ఒక్కనే వస్తా, ఎంతమంది వస్తారు రాండి అని. మరి ఆయన ఒక్కనే ఎందుకు అలో చేయలేదా? మీరు అలో చేయకపోగా మాజీ మంత్రుల్ని, ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని, మాజీ టీటీడీ చైర్మన్, అలాగే మాజీ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద నిర్బంధించి అక్కడ వాళ్ళు తొడలు కొట్టుకుంటా ఉంటే, ఎస్ నేను అడుగుతున్నా, మీరు మగాళ్ళు అయి ఉంటే ఆ రోజు పిలిపియాల్సింది కదా, తేలిపోయేది. గురుమూర్తి గారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి రాండి సార్ తీసుకొద్దామని చెప్పి అడిగితే వాళ్ళ దగ్గర మాట్లాడండి. మన తలుపులు మనం వేసుకుని మన తొడలు మనం కొట్టుకుంటే ఉపయోగం ఏంటి సార్? మన తలుపులు మనం వేసుకుని నలుగురిలో మీసాలు తిప్పుకుంటే ఉపయోగం ఏముంది సార్? మామూలు ఫ్యాక్షనిజం ఉపయోగం ఏముంది సార్? ఫ్యాక్షనిజం కాదు సార్, నేను చెప్తున్నాను సార్, ఫ్యాక్షనిజం కాదు ఇది. ఇప్పుడు మీరు రాజకీయంలో ఉన్నారు, అధికార పార్టీగా ఉన్నారు, మేము ఆరోపణలు చేశాం, దమ్ముంటే రండి అన్నారు, సరే మేము వస్తున్నాం అన్నప్పుడు పోలీసులు నోటి పెట్టి మమ్మల్ని ఆపడం ఎందుకు? మీరు మగతనం ఉంటే మమ్మల్ని పిలిచారు కదా, మేము వస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఆపారంటే దాని అర్థం ఏంది? మీ వైపు తప్పు ఉందని కదా. మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఏదైతే ప్రజలందరి ముందు బహిరంగ విచారణకి మేము
సిద్ధమయ్యాం కాబట్టి మేము అక్కడికి వస్తే మీ డొల్లతనం బయటపడద్ది, మీ తప్పుడు విధానాలు బయటపడతాయి, మీరు చెప్పిన అబద్ధాలు బయటపడతాయి కాబట్టి పోలీసులు నడ్డు పెట్టి మమ్మల్ని ఆపారు. ఆపేసి మళ్ళీ ఫోన్లు చేయటం, ఆపేసి మీడియా ముందు తొడలు కొట్టడం. అందుకే అడిగారు రోజా గారు, తప్పే ఉంది దాంట్లో. అంటే బయట పబ్లిక్ వరకు అవి వరకే కట్ చేసి చెప్తుంటే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా మీ పార్టీ మీదకి. సార్ మేము మళ్ళీ చెప్తున్నాం సార్. సో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో మగాడైతే అని ఒక ఆయన మాట్లాడాడు. పోలీసులు ఇంతకుముందు ఆయన ఒక మాట అన్నాడు, పోలీసులు ఎందుకు వచ్చారు, దెంగి తినడానికి వచ్చారా అని. ఆయన అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు మగాడైతే మగతనం ఉంటే అన్నాడు. మరి ఆ రోజు ఎవరికి నొప్పి రాలేదు సార్? ఎందుకు రాలేదు సార్ నొప్పి? ఎందుకు రాలేదు చెప్పనా సార్? సో వాళ్ళ వ్యక్తులు ఏం మాట్లాడినా సమ్మగా ఉంటుంది. యువతల వ్యక్తుల్ని ఎంత నిర్బంధించి వేధించి ఆ వేదనలోంచి వచ్చిన మాటను తీసుకెళ్ళి తప్పుడు ప్రచారం చేసుకుంటారు సార్. ఇది జరుగుతూ ఉంది. సో రోజా గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారు సార్? చాలా మాటలు. రోజా గారి గురించి ఈ రోజుకి తప్పుడు వెధవలు సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్స్, ఎడిటింగ్స్, ఆవిడ మీద మార్ఫింగ్స్ ఎన్ని ఉన్నాయి సార్? చూపించమంటారా? అంత బాధపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి, రోజా గారి గురించి నేను చూపిస్తాను. నిస్సిగ్గుగా మీ బాధపడే వ్యక్తుల అమ్మకో అక్కకో చెల్లిదో ఎవరిదో అలాంటి మార్ఫింగ్ వీడియోలు చేస్తే చూపిస్తే దాన్ని సమర్థిస్తారో రమ్మని చెప్పండి. చూద్దాం. అలా మీడియా వాళ్ళకి హై ఉంది, మాకు లేదు అని చెప్పేసి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన లక్షల కోట్లు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లక్షల కోట్లు అన్నప్పుడు మరి మీకు కూడా మీడియా పవర్ ఉంది కదా, మీకు కూడా మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు సార్. లక్షల కోట్లు అన్నారు కదా సార్. లక్ష కోట్లను ఒక ఆయన అంటారు, 2 లక్షల కోట్లను ఒక ఆయన, మధ్యలో కూడా వాళ్ళు లక్షల కోట్లు సార్. 1,00,000 కోట్లను ఒక ఆయన అంటారు, 2 లక్షల కోట్లను అంటారు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్లు అంటారు. వాళ్ళ నోటికి ఫిల్టర్ ఉండదు సార్. నోటికి ఫిల్టర్ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే మనం పట్టించుకుంటాం సార్. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో సో నేను చాలా స్టడీ చేస్తున్నాను, మీరు కూడా స్టడీ చేస్తుంటారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఏదైతే జర్నలిస్ట్ సాయి గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా అన్ని ఛార్జ్ షీట్లు కలిపి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఎంత చెప్పారు. ఆయన చెప్పారు 1,500 కోట్లు, 1,290 కోట్ల రూపాయలు అభియోగాలు సార్. ఎక్కడ 1,200 కోట్లు, ఎక్కడ 1,00,000 కోట్లు? ఈ 1,200 కోట్లు కూడా అవినీతి చేసినట్టు కాదు, ఆయన మీద అభియోగాలు మాత్రమే. వాటిలో 800 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఈడీ అటాచ్మెంట్స్ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఈడీ అటాచ్మెంట్ నుంచి బయట తీసిందంటే దాని అర్థం ఏంటండి? క్లీన్గా ఉన్నట్టే కాదా? సో మిగతావి కూడా కోర్టులో ఉన్న ఈనాడో రేపో కేసు విచారణ స్టార్ట్ అయిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ స్థాయిలో ఉంది. తర్వాత ఏదైతే ఒక్కొక్కరు కడిగిన ముత్యంలో బయటకు వస్తూ ఉన్నారు, దాంట్లోంచి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నారు, దాంట్లోంచి మాజీ మంత్రులు ఒక్కొక్కరు కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నారు. సార్ మంత్రులు లేరు, ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎట్టుంటారు సార్? మీరు చెప్పండి. సో కేవలం కాంగ్రెస్ పార్టీ గ్రద్దలు రాబందులు కొంతమంది ఉంటారు సార్. వాళ్ళ నోటి దూల వల్ల, వాళ్ళకున్నటువంటి ఆగ్రహావేశాల వల్ల శంకర్రావు అనే ఒక వ్యక్తి ఒక వైట్ పేపర్ బొక్క ఈరోజు దానికి వేస్తే దాన్ని సుమోటోగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని, వైఎస్ఆర్ యొక్క లెగసీని తొక్కేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు తప్పిస్తే ఒక్కటైనా నిరూపించగలిగే కేసు ఉందా? మీరు చెప్పండి. ఇంతవరకు నిరూపించలేదు కూడా, ఎప్పటికీ నిరూపించలేరు. ఎందుకంటే అక్కడ అవినీతి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా సెక్రటేరియట్కి వచ్చారా? మీరు చెప్పండి. ఆ రోజు రాజకీయాల్లో ఉన్నాడా? బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు ఆయన. నేను కూడా ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తా ఉన్నా. నా వ్యాపారంలో ఎంతో మంది పెట్టుబడులు పెడతారు. అది కిట్ ప్రోగ్రామ్ అవుతుంది. నేను బిజినెస్ చేసే దమ్ము నాకుంది, తెలివితేటలు నాకున్నాయి. సో నన్ను నమ్ముతావు ఎచ్చండి. నేను ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏమయ్యా వెంకటేష్ నేను ప్రాజెక్ట్ తీసుకున్నా, దీంట్లోంచి నీకు ఇంత లాభాలు ఇస్తానయ్యా. సో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఇది, పూర్తిగా ఇది ఏదైతే ప్రాజెక్ట్ ప్లాన్ ఇది, సో ఇన్ని రోజులకి నీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు అన్నప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా లేదా? సరే ఓకే అండి, లాభాలు ఇస్తాను అని చెప్పాను. సో లాభాలు వచ్చాయి, నువ్వు తీసుకున్నావు, నష్టాలు వచ్చి ఉంటాయి, మరి నేను మీకు తిరిగి చెల్లించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలతోనే కదా మీ చేత ఇన్వెస్ట్ చేయించాడు, దాని ప్రాజెక్ట్ను పైకి లేపాడు. మరి అది ఎట్లా కుంభకోణం అవుతుంది? ఇంకోటి వీళ్ళు భూమి ఎక్కడ ఇచ్చారు అందుకని ఇతను పెట్టారు అంటారు. సార్ ఇప్పుడు మామూలుగా జడ్చర్ల దగ్గర సార్ హెట్రో వాళ్ళకి ఇచ్చినారు సార్, జడ్చర్ల దగ్గర తీసుకోండి సార్. జడ్చర్ల దగ్గర ఆ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో
ఎకరం 15 లక్షలకి ఇచ్చారు. జడ్చర్ల సార్ ఎక్కడ, బెంగళూరు హైవే మీద 2004లో 2004-05 టైంలో అప్పుడు ఎకరం 15 లక్షల రూపాయలకి ఇచ్చారండి. అది అవినీతి అంట సార్. కానీ ఈరోజు విశాఖపట్నంలో 99 ఊరు పేరు లేని అర్సానా ఏదో అది 99 పైసలకండి. 99 పైసలకి కరీం బీడీ కూడా రాదు సార్. 99 పైసలకి బయట కరీం బీడీ కూడా రాదు. కానీ వాళ్ళు మాత్రం 99 పైసలకి ఊరు పేరు లేని కంపెనీలకి ఇవ్వచ్చు. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి హెడ్రో ఈరోజు రమ్మని చెప్పండి. ఎవరినో సూట్ కేసు కంపెనీలు అంటారు కదా, అక్కడ హెడ్రో ఉందా లేదా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, దానివల్ల ఆ ఏరియా ఎంత డెవలప్ అయింది, రమ్మనన్నా. ఆ 99 పైసలకి ఇచ్చింది కూడా రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి, అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి. మీ హయాంలో మీరు ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు సార్? నేను చెప్తాను సార్. నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎవరైనా సరే మీ ఛానల్కే పిలిపించండి, బహిరంగంగా చర్చిద్దాం. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రం అజరామరం, ఏదైతే రాష్ట్రం దూసుకుపోయింది, అభివృద్ధిలో చొచ్చుకుపోయింది, పెట్టుబడుల వరద, పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల సునామీ, ఇవన్నీ రాశారు, మాట్లాడారు కదా సార్. ఎంత వచ్చాయి, గ్రౌండ్ అయింది ఎంత? పేపర్ల మీద కాదు సార్, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న దాని గురించి నేను మాట్లాడలే. గ్రౌండ్ అయింది ఎంత? సరే, వాళ్ళ సంగతి తీసేయండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,00,000 కోట్లకు పైగా పరిశ్రమలు గ్రౌండ్ చేశాం. రమ్మని చెప్పండి. నేను ఎక్కడెక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ ఫోటోలు ఏంటి, ఎంతమందికి ఎంప్లాయబిలిటీ ఇచ్చారు, ఏం చేశారు, మొత్తం ఎవ్రీథింగ్. అసలు ఇవన్నీ కాదండి, నేను ఒకే క్వశ్చన్ చెప్తాను. సో ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారండి. సో 1,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. సో ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో తీసుకొచ్చాం? స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. నేను దానికి ఒక్కదానికి సమాధానం చెప్పను. 1,00,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ. ఆ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ని మేమే తీసుకొచ్చి ఫిబ్రవరి నెలలో ల్యాండ్ అలొకేషన్స్ చేసి మార్చి నెలలో మేము దానికి ఇనాగ్రేషన్ పెట్టుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ గారు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత మేము చేయాలనుకున్నాం. దాన్ని ఒక 6 నెలలు కొనసాగించి మేమే తీసుకొచ్చామని చెప్పి బాబు గారు భజన బృందం డప్పు కొట్టి తీసుకొచ్చారు. 10 నెలల తర్వాత సిగ్గు లేకుండా ఎన్టీపీసీ మేమేగా తీసుకొచ్చాం. ఎస్, ఇంకో మాట చెప్తాం. బల్క్ డ్రగ్ పార్క్ ఎవరు తీసుకొచ్చారా? పరిశ్రమలను అడ్డుకునే దుర్మార్గులు ఎవరో చెప్పనా? యనమల రామకృష్ణు అనే అతని చేత సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాపిచ్చారు చూసా, వాళ్ళు దుర్మార్గులు. అంటే ఈరోజు అదే బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లిలో ల్యాండ్ అలొకేషన్ ఎవరైనా చేసింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఎవరైనా ఇచ్చింది, దానికి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ ఎవరైనా ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇంకో మాట చెబుతా అండి. మొన్నటికి మొన్న అమరావతి శంకుస్థాపన పునఃప్రారంభం, చెల్లికి జరగాలి మళ్ళీ 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 పెళ్ళి అన్నట్టుగా పునఃప్రారంభం. ఆ పునఃప్రారంభం అయిపోయిన తర్వాత ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏదైతే ఫ్రంట్ పేజ్లో ఒక యాడ్ వచ్చిందండి. ఆ యాడ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ యాడ్ ఎవరు వేసిందంటే ఇండోసోల్ సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము భూములు కేటాయిస్తే ఏదైతే ల్యాండ్ ఏదైతే మన భూసేకరణ చట్టానికి 2014 భూసేకరణ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగా వాళ్ళకి మేము ల్యాండ్స్ అలొకేట్ చేస్తే దాని మీద పుంకాలుగా విషయం చెప్పారు. ఇదే ఈనాడు వాళ్ళు. ఆ కంపెనీ కాస్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ కంపెనీ అని చెప్పి మాట్లాడారు. తీరా చూస్తే ఫ్రంట్ పేజ్ యాడ్ చేసుకున్నారండి. కానీ ఆ ఇండోసోల్ పెట్టిన పెట్టుబడి ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రమ. అది ఇండోసోల్ పెట్టుబడి ఎక్కడ పెట్టింది తెలుసా అండి? రామాయపట్నం పోర్టు దగ్గర 70,000 కోట్ల రూపాయలు. 70,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ. అది 70,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ. సో అక్కడ పెట్టి ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. ఎన్నికలకు ముందు ఏదైతే కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుట్ట మహేందర్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ కూడా చేశారు. ఫస్ట్ ఫేజ్ శరవేగంగా ప్రాజెక్టు ఫినిష్ అవుతా ఉంది. దాన్ని ఎవరు తీసుకొచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. సో వీళ్ళు చెప్తున్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీలో 3.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఎంఓఎల్ చేసి మేము ల్యాండ్ అలొకేషన్ చేసి 3.5 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రౌండ్ అయిన వాటిల్లో మేము పర్మిషన్స్ తీసుకొచ్చి మేము వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్స్ చేసి మేము ఎంఓఎల్ చేసుకొని మేము మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి మేము అన్ని అనుమతులు ఇచ్చింది. ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటాం. ఏది 3.5 లక్షల ప్రాజెక్ట్ ఏంటిది? మొత్తం ఇవన్నీ కలపండి. ఎన్టీపీసీ కానీ గ్రీన్కో సార్, గ్రీన్కో మీద ఎంత విషయం చెప్పారు సార్? గ్రీన్కో మీద ఎంత విషయం చెప్పారు? సో ఈ రోజు అదే గ్రీన్ కోన్ పోగొడుతుంది. ఇండోసోల్ మీద ఎంత విషయం చెప్పారు? ఈ రోజు అదే ఇండోసోల్లో యాడ్లు తీసుకుంటాం. సో ఇంతకు మించి దుర్మార్గం. అదే బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని చెప్పి లెటర్లు రాసిన వాళ్ళు ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ మా ఘనత అని చెప్పి చెప్పుకుంటాం. ఇది దుర్మార్గం కాదా? దుర్మార్గమా కాదా చెప్పండి.
సో ఇంత నీచంగా విషయం చెప్పారు. మేము ఎంతమందికి ఎంప్లాయబిలిటీ ఇచ్చాం, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, 40 లక్షల మందికి ఉపాధి కల్పించాం. 5 సంవత్సరాల్లో 40 లక్షల మందికి. మేము చెప్పలేదు ఇది, వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చూపించారు. మేము చెప్పింది కదా, మన బడ్జెట్ తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే వదులుతారు. ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చెప్పారు ఏదైతే స్మాల్, మీడియం, అలాగే లార్జ్ ఇండస్ట్రీస్, వీటన్నిటి ద్వారా మేము కల్పించింది 40 లక్షల మందికి ఉపాధి. గవర్నమెంట్ సెక్టార్లో 2,36,000 మందికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇవి కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, జిఏడి డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీటన్నిటిలో కలిపి 2,36,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. దమ్ముగా చెప్తా ఉన్నాం, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇచ్చామా అని. మరి నువ్వెన్ని ఇచ్చావా 10 నెలల్లో చంద్రబాబు? ఒక ఉద్యోగం ఇచ్చావా? ఈ వాలంటీర్లు కలుపుకున్న గవర్నమెంట్ ఉద్యోగాలు సార్ ఎంత దుర్మార్గం అంటే నాకు నవ్వొచ్చు సార్. సార్ గ్రామ సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ 1,20,000 మంది సార్. ఆ 1,20,000 మంది వాలంటీర్సా లేకపోతే గవర్నమెంట్ యొక్క పర్మనెంట్ ఎంప్లాయీసా? దానికి మీరు సమాధానం చెప్పండి సార్. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వాళ్ళని వాలంటీర్లను ఎట్టా అంటారు సార్ మీరు? అంటే 2,30,000 మంది వాలంటీర్లు. వాలంటీర్లే 2,50,000 మంది. వాళ్ళు కాకుండా నేను చెప్పేది ఇది, వాళ్ళు కాకుండా 1,26,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది సెక్రటేరియట్లో 50,000 పోస్టులు హెల్త్ సెక్టార్లో మేము ఇచ్చాం సార్. 0 వేకెన్సీ విధానానికి మేము శ్రీకారం చుట్టాం. అంటే డాక్టర్ లేని హాస్పిటల్ ఉండకూడదు అని చెప్పేసి 0 వేకెన్సీ. కానీ ఈరోజు సార్ దానికి మంగళం పాడేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో అసలు ఎంతమంది డాక్టర్లను రిక్రూట్ చేశారా గవర్నమెంట్ సెక్టర్లో? మీరు చెప్పండి. నేను చెప్పనా సార్ ఎంతమందినో? 11 మంది సార్. 11 మంది 11 మంది సార్ ఆయన రిక్రూట్ చేశారు. మరి ఈరోజు సార్ మేం చేసింది సార్, ప్రజారోగ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధిది. వాళ్ళకి మాత్రం కార్పొరేట్ హాస్పిటల్ పట్ల ప్రేమ. గుంటూరులో రమేష్ హాస్పిటల్ బతకాలి సార్. గుంటూరులో రమేష్ హాస్పిటల్ బతకాలంటే పిడుగురాల్లో కడుతున్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ దీన్ని ఆపేయాలి సార్. నిన్న ఒంగోలు పోయి వచ్చాను సార్ నేను. సో చూస్తే పిడుగురాల దగ్గర మెడికల్ కాలేజ్లో పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పనులు మొత్తం ఆపేస్తున్నారు. బగ్గుమడిపోయింది నాకు. ఎంత అసలు పల్నాడు ప్రాంతం దుర్భిక్షమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో ప్రజల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తూ ఉంటే సో ఎంతమందికి ఆరోగ్యం దొరుకుతుంది, ఎంతమంది హ్యాపీగా ఉంటారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో దాన్ని పెట్టారు. కానీ ఈరోజు దాన్ని ఏం చేశారు? నిర్వీర్యం చేశారు. అది బాగుందనుకో సార్, అవును, అది అక్కడ మొత్తం ఫంక్షన్ అయిందనుకో, మరి గుంటూరు రమేష్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి? ఇలాంటి ఎట్లా అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు సార్. ఎంత దుర్మార్గం అంటే మొన్న సభ చూశాను సార్ నేను. నాకు ఒక అనిపించిందండి, మీడియా ముఖంగా అనొచ్చలేదు. సో అక్కడ మాట్లాడేవాడికి సిగ్గులేదు, అయ్యో వినేవాడికి సిగ్గులేదు సార్. ఎందుకన్నాను సార్? సో గౌరవ ప్రధానమంత్రి వారు సార్, గౌరవ ప్రధానమంత్రి వారిని ఉగ్రవాదిగా పోల్చింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు. గౌరవ ప్రధానమంత్రి యొక్క కుటుంబం గురించి మాట్లాడింది ఎవరు సార్? గౌరవ ప్రధానమంత్రిని బూతులు తిట్టింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారిని చోర్ అని చెప్పి మాట్లాడింది ఎవరు సార్? అదే చంద్రబాబు నాయుడు గారిని నిశ్చిగ్గుగా విమర్శలు చేసింది ఎవరు సార్? నరేంద్ర మోడీ గారు సార్. అవును. సో అదే నరేంద్ర మోడీ గారిని మాట్లాడింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు సార్. అవును. అదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది ఎవరు సార్? నారా లోకేష్ గారు సార్. అదే నారా లోకేష్ గారిని మాట్లాడింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు సార్. ఇట్లా వాళ్ళల్లో వాళ్ళని విమర్శించుకోలేని భాషలో కూడా విమర్శించుకున్నారు సార్. తీరా నిన్న కూర్చుంటే మోడీ గారు అసలు ఆహా ఓహో బలా అయిపోయారు సార్. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆహా ఓహో బలా అయిపోయారు సార్. పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి అన్న అయిపోయారు సార్. అవును, నారా లోకేష్ గారికి అన్న అయిపోయారు సార్. సో ఎట్లా జరుగుతుంది సార్? రాజకీయాల్లో ఒక విశ్వసనీయత అవసరం లేదా? సో మీకు ఈరోజు నచ్చాడు, వన్ ఫైన్ మార్నింగ్ ఏది కేసీఆర్ గారు చెప్పినట్టు వన్ ఫైన్ మార్నింగ్ నీకు ఆయనకి ఏదో జరుగుద్ది, చెడంగానే నువ్వు ఆయనతో కోపడతావు. సో నువ్వు ఆయనతో కోపడంగానే మేము ఆయనతో గొడవ పడాలి. నెక్స్ట్ డే ఫైన్ మార్నింగ్ మళ్ళీ ఆయనతోనే ప్రేమ వస్తుంది, మళ్ళీ మేము వెళ్ళి ఆయన సంకనం కాదు. ఇది ఎట్లా సార్? ఇది మీరు చెప్పండి, ఇది ఎట్లా ఇది? సో ఇంత నిస్సిగ్గుమా సార్? మళ్ళీ చెప్తున్నా, 99లో కలిసి పోటీ చేశారు సార్. అవును, బీజేపీతో. 2004 వచ్చేసరికి బీజేపీ దేశద్రోహ పార్టీ అయిపోయింది సార్. 2009లో మళ్ళీ 2014లో మళ్ళీ కలిసి పోటీ చేశారు సార్. 2019 వచ్చేసరికి దేశద్రోహ పార్టీ అయిపోయింది సార్. మళ్ళీ 2024లో కలిసి పోటీ చేశారు సార్. వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అనుకో, రాష్ట్ర ప్రజలందరూ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు సార్ చంద్రబాబు నాయుడు. ఇది ఎట్లా సార్? నీకు నచ్చితే నీకు ఎవరు నచ్చినా వాళ్ళ సంఖ్య రాష్ట్ర ప్రజలందరూ నాకాలా? నీకు నచ్చకపోతే వాళ్ళని మేము
దోషులుగా చూడాలా? ఎట్లా? నీ యొక్క పర్సెప్షన్ బట్టి రాష్ట్ర ప్రజలందరూ ఎట్లా పోతారు? వాళ్ళకు ఒక మనోభావాలు ఉండవా? వాళ్ళకు ఒక విజన్ ఉండదా? సో నువ్వు ఎట్లా చెప్తే అట్లా పోవడానికి మేము గొర్రెల మంద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను సార్. అయితే మీరు ఇంత చెప్పారు, సరే వీటికి ఇంకా నేను యాడ్ చేస్తా కావాలి, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్. సార్ నేను ఒక మాట చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో, గత 30 ఏళ్ళ ముందు ఎవరు చేయలేదు, వచ్చే 30 ఏళ్ళ ముందు కూడా ఎవరు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారిని మించి చేశారు సార్. రాజశేఖర రెడ్డి గారిని మించి చేశారు. నేను ఓపెన్గా చెప్తున్నాను సార్. ఒక ప్రాంతం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది సార్. విడిపోయిన తర్వాత రాష్ట్రం బాధాతత్వంతో ఉంది. సో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మనకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హైదరాబాద్ మనకు రాజధాని, మనకు అసెంబ్లీ ఉంది, మనకి సెక్రటేరియట్ ఉంది, మనకి ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, క్వార్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం దమ్ముగా 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేసుకోవచ్చు మనం. కానీ నీకు కేసీఆర్తో చెడిన తర్వాత నువ్వు అక్కడికి తీసుకెళ్ళి త్రిశంకు స్వర్గంలాగా నిలబెట్టావు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గాళ్ళు లేకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టయానికి రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయారు. అప్పు కూడా దొరకని పరిస్థితి అని చెప్పేసి యనమల రామకృష్ణనే మాట్లాడిపోయారు. సో అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఆడి తీసుకొచ్చారా? కరోనా లాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొని కరోనాలో ట్రీట్మెంట్ దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసిందా జగన్మోహన్ రెడ్డి గారి విజన్కి? చూసిన మాట వాస్తవం కదా. సో అలాంటి పరిస్థితిలో 2,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు సంక్షేమానికి కట్టి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 16 మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు హాస్పిటల్స్. ఇది కాదా డెవలప్మెంట్? 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఇది కాదా డెవలప్మెంట్? 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తంగా 40 లక్షల మందికి ఉపాధి, అదేవిధంగా 3 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు. ఇది కాదా డెవలప్మెంట్? ఇంకేంది డెవలప్మెంట్? అమరావతిలో 4 ఆకాశ అర్మాలు కడితే అనకాపల్లిలో ఉన్న పేదోడు కడుపు నిండుద్దా? అమరావతిలో మీరు ఆకాశాన్ని దగ్గర భవంతులు కడితే అనంతపురంలో ఉన్నటువంటి రైతు యొక్క గుండె తడారుద్దా? మీరు చెప్పండి. డెవలప్మెంట్ అంటే అమరావతిలో 4 బిల్డింగులు కట్టడమా? 1,00,000 కోట్ల అప్పు తీసుకురావడమా? 1,00,000 ఎకరాలు ఏదైతే భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కాస్త కాంక్రీట్ జంగిల్గా మార్చడమా? ఆహార భద్రతకి ఏదైతే ఈరోజు విఘాతం కలిగించడమా? మునిగిపోయే ప్రాంతంలో ఇదే అమరావతి, ఇదే ఆంధ్రుల రాజధాని, ఇది లేకపోతే రాష్ట్రానికి తిండి లేదు, దిక్కు లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రజల మెదళ్ళని తొలచడమా డెవలప్మెంట్ అంటే? నేను అడుగుతున్నాను సార్, చెప్పండి మీరు సమాధానం. అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేసింది మరి మీరే కదా, అప్పుడు ఎందుకు మరి పద్ధతి? సార్ అమరావతి రాజధానిగా మేము యాక్సెప్ట్ చేసాం సార్. ఏమి యాక్సెప్ట్ చేసాం చెప్పండి? ప్రభుత్వ భూమి 20,000 ఎకరాలు ఉంది సార్ అక్కడ. ఆ 20,000 ఎకరాలకు మాత్రమే మేము యాక్సెప్ట్ చేసాం. నువ్వు ఈరోజు అదనంగా 34,000 ఎకరాలు ఏదైతే ఉందో నువ్వు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకున్నావు. అది చాలదన్నట్టుగా మోహినికి రక్తదాహం ఎక్కువ అంట సార్. మన పురాణాల్లో మోహిని అని ఉంటుంది సార్, ఆమెకి రక్తదాహం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి భూదాహం పట్టినట్టుంది సార్, మోహినికి రక్తదాహం పట్టినట్టు. ఎందుకంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. 54,000 ఎకరాలు ఉంటే చాలా అంట సార్. మరో ఇంకో 50,000 ఎకరాలకు వెళ్తా ఉన్నాం సార్. తర్వాత మళ్ళీ ఫేజ్ 2 ఉందంట సార్, ఇంకో 50,000 ఎకరాలు. 1,56,000 ఎకరాలు ఏం చేసి తగలబెట్టుకోవడానికి సార్? 3 పంటలు పండే భూమి కాదు అంటారు. అమరావతి నువ్వు చూడలేదా? చూసాం. నువ్వు చెప్పు, 3 పంటలు పండే భూమి కాదా? చూసాం. 3 పంటలు పండే భూమి, 3 పంటలు పండే భూమి. మరి దాన్ని తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతర్జాతీయ విమానాశ్రయం అంట సార్. సార్ మరి ఏడుండేది సార్? గన్నవరంలో ఉండేది ఏంటి సార్? అది అంతర్జాతీయ విమానాశ్రయం కాదా? అవును సార్. హైదరాబాద్ విమానాశ్రయం సార్ 5,000 ఎకరాలు కేటాయించారు సార్. దాంట్లో 1,500 ఎకరాలు సార్ వాడు ఉండేది, మిగతాది మొత్తం అటు పడుతుంది సార్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే రద్దీగా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కావాలో మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి ఒక మాట. 2047. సో ఏది కూడా ఎట్లా ఉంటుందంటే సార్, ఏది కూడా ఆచరణ యోగంగా అంది. ఈరోజు ప్రజలకు ఏది ఉపయోగపడదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఆచరణ యోగ్యం కాదు. 2019 ముందు హైపర్ లూప్ కూడా ఆయన ఏదైతే శంకుస్థాపన చేశారు తెలుసా మీకు? హైపర్ లూప్ ఏదైతే ఈరోజు చెన్నైలో ఐఐటి విద్యార్థులు దాని మీద ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఆ హైపర్ లూప్కి అప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు సార్. ఏదైతే భవిష్యత్తులో ఇంకెవరన్నా హైపర్ లూప్ను కనుక్కొని ఎక్కడన్నా కానీ హైపర్ లూప్ కనేస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి కృషే, చంద్రబాబు నాయుడు గారి హైపర్ లూప్ను కనిపెట్టారు అని చెప్పి రాసే దౌర్భాగ్యమైన దిక్కుమాలిన మీడియా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దుర్మార్గం సార్. దౌర్భాగ్యం సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, బెంగళూరులో ఉన్న ఐటీ ఎక్కడ ఉండదు.
అవును. సో దానికి మొత్తానికి ఆద్యుడు ఎవరు సార్? ఎస్ఎం కృష్ణ. ఎస్ఎం కృష్ణ గారు. ఎస్ఎం కృష్ణ గారు ఏ రోజైనా బయటకు వచ్చి బెంగళూరు నగరాన్ని నేనే నిర్మించా, ఐటీకి నేనే ఆద్యుణ్ణి, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, విండోస్ కనిపెట్టింది నేనే, గూగుల్ డెవలప్ చేసింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్పి డబ్బా రాయుడు పిట్ట కథలు ఏమైనా చెప్పారా? మీరు చెప్పండి. లేదు లేదు. ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారు సార్ ఇక్కడ, లింగం అని. అది కూడా ఈయన కట్టింది కాదు, ఎస్టీపీసీ నిధులది. అది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రాజీవ్ గాంధీ గారి కృషితో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాని మీద శంకుస్థాపన చేస్తే, దానికి నిధులు కేటాయిస్తే నువ్వు ఎల్ఎన్టీకి ఇచ్చుకొని కాంట్రాక్టర్ని మార్చి ఆ ఎల్ఎన్టీ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని నువ్వు కట్టించింది ఆ హైటెక్స్ బిల్డింగ్ ఒకటి. తర్వాత మిగతాదంతా ఎవరు చేశారయ్యా? హైదరాబాద్ రింగ్ రోడ్ కట్టించింది ఎవరయ్యా? రాజశేఖర రెడ్డి గారు కాదా? చూడిపో ఎల్లో రింగ్ రోడ్ ఎట్లా ఉంటుందో. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించింది ఎవరయ్యా? మెట్రోకి భూసేకరణ మించి, మెట్రోకి భూసేకరణ మాత్రమే అడ్డంకి, భూసేకరణ మొత్తం చేసింది ఎవరయ్యా? రాజశేఖర రెడ్డి గారు కదా. ఫ్లైఓవర్లు కట్టింది ఎవరయ్యా? రాజశేఖర రెడ్డి గారు కదా. పంజాగుట్ట ఫ్లైఓవర్ కట్టింది ఎవరు? అదేవిధంగా మెహదీపట్నం ఫ్లైఓవర్ కట్టింది ఎవరు? రాజశేఖర్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు తీసుకొచ్చారు? తీసుకురండి. మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎన్ని, రాజశేఖర రెడ్డి గారు దిగిపోయడానికి సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎన్ని తీసుకురండి. ఊరికే ఆడ కూర్చొని 4 పత్రికలు ఉన్నాయి రాస్తామని చెప్పేసి. దారుణం ఏంటంటే యాపిల్ కంపెనీ, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు ఉంటాయండి, నవ్వు వచ్చింది. యాపిల్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారి, మీకు తెలియదా అండి ఇలా మాట్లాడతారండి, మీకు తెలియదా అండి వెంకటేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి యాపిల్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు లోగో వేసి ఫోన్ వదిలింది సార్. కొత్త ఫోన్ లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేసిందిరా అండి? చేశారు సార్, మీకు తెలియదు అంటే న్యూ వర్షన్స్ అప్డేట్ వదులుతూనే ఉంటారు కదా ఎప్పటికప్పుడు. సార్ ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పొడిచింది ఏమి లేదు సార్. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టించాడు, ప్రజల సౌకర్యం. మీరు చెప్పండి సార్. ఒక్క పోర్ట్ కట్టించాడు, మత్స్యకారుల సౌకర్యం. ఏదైతే మన రాష్ట్రానికి ఎగుమతుల కోసం ఒక్క పోర్ట్ కట్టించాడు, ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టించాడు. ఫిషింగ్ హార్బర్ కూడా పక్కన పెట్టండి సార్, ఒక జట్టి కట్టించాడు. లేదు కదా. రాష్ట్రంలో డెవలప్మెంట్కి ఏం చేశాడు? సో రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డెవలప్మెంట్కి సార్ నక్కపల్లి సెజ్ రాజశేఖర రెడ్డి గారు, అవును, అచ్యుతాపురం సెజ్ రాజశేఖర రెడ్డి గారు, పరవాడ సెజ్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సెజ్లు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొస్తే, ఆ రోజు నువ్వు మాట్లాడింది భూపందేరం, అనునూయులకి భూపందేరం అంట సార్. సెజ్లను వ్యతిరేకించావు. కానీ ఈరోజు అదే సెజ్ల్లో నువ్వేం చేస్తున్నావు? ఇన్వెస్ట్మెంట్లకు పిలుస్తూ వాటిని చూపించి నాదే అంటున్నావు సార్. నాదే, ఆ కృషి నాదే అంటున్నావు. శ్రీ సిటీ మీద ఎంత బురదల్లారు సార్. పత్రికల్లో పుంకాలు కదా సార్. ఈరోజు సిగ్గు లేకుండా అదే శ్రీ సిటీ నాది అని చెప్పుకుంటున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ కదైనా ఉంది శ్రీ సిటీ, అది నాది అని చెప్పుకుంటాను. సో రాష్ట్రం ఏదైతే నలువైపులా అభివృద్ధి చెందింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పుణ్యం, ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మాత్రమే. రాష్ట్రం నలువైపులా మీరు శ్రీకాకుళం తీసుకోండి సార్, మంచినీళ్ళు తాగిపోయి చచ్చిపోయే పరిస్థితి. మంచినీళ్ళు తాగితే కిడ్నీ రోగస్తులు. ఈరోజు ఏదైతే 750 కోట్ల రూపాయల డబ్బుతో ఉద్దానం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది ఎవరే? జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎందుకంటే అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, గుడ్డిగాడితో పళ్ళు తోముతా ఉన్నావా? 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి ఒక్క రోజైనా దాని గురించి ఆలోచన చేశావా? ఎందుకు చేయలేకపోయావు నువ్వు? ఎందుకంటే శ్రీకాకుళం ప్రజల ఓట్లు కావాలి తప్పిస్తే శ్రీకాకుళం ప్రజల యొక్క తిప్పలు పట్టించుకునే పరిస్థితి మనకు ఉండదు. మనకి ఎంతవరకు కూడా కార్పొరేట్లు, ఆకాశ హర్మాలు, మనకి ఎంతవరకు కూడా ఊహాజనిత చిత్రాలు అనమాట. అంతకుమించి ఏముండవు సార్. సో అక్కడి నుంచి తీసుకుంటే అనంతపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అభివృద్ధి చెందింది, ఏ స్థాయికి వెళ్ళింది సార్. నేను అభివృద్ధికి సూచి అంటారు సార్. జిఎస్డిపి 8 లక్షల కోట్ల రూపాయల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది సార్. ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతున్నాను సార్. 1,40,000 రూపాయల నుంచి 2,60,000 రూపాయలకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతున్నాను సార్. జిఎస్టీ వసూళ్లు యావరేజ్గా తీసుకుంటే 40% పెరిగాయి సార్. ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతున్నాను సార్. వీళ్ళ 10 నెలల్లో జిఎస్టీ వసూళ్లు దాదాపుగా 10% డౌన్ అయిపోయాయి. మరి దేన్ని అభివృద్ధి అంటారు, దేన్ని విధ్వంసం అంటారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, చెప్పండి సార్, దేన్ని అంటారు? ఇంత చేశారు, డెవలప్మెంట్ అంతా కూడా చేశారు. మరి ఎందుకు చూపించుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారు మీరు? ఒక నిమిషం, క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. చూపించాలి సరే, కార్యకర్తలు ఏదో 4-5 వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, డెవలప్మెంట్స్ గురించి వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళకి మీరేం భరోసా ఇస్తున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు ఆ పోస్టులు పెట్టినందుకు వాటి మీద కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము కూడా చాలా చూసినాం. ఎందుకంటే చాలా మంది కూడా ఇలా కేసులు పెట్టారని చెప్పేసి మాకు పర్సనల్గా చెప్పడం జరిగింది.
జరిగింది. ఇప్పుడు కార్యకర్తలకి అలాంటి పోస్టులు పెట్టించి ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్‌లో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. వాళ్ళకి అప్పట్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం భరోసా ఇచ్చారు? ఇప్పుడేం భరోసా ఇస్తున్నారు? సార్ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్ట్రైట్గా చెప్పారు సార్. హ్మ్. సో నేను అధికారంలోకి వచ్చిన 10 నెలలకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఆరోగ్యం ఒకవైపు, ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే రాష్ట్ర పరిపాలనని గాడిలో పెట్టాలి. అప్పటికే విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అన్న ఉద్దేశంలో కార్యకర్తల్ని నేను విస్మరించిన మాట వాస్తవమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. కానీ వచ్చే అధికారం ఏదైతే ఉందో కార్యకర్తల్ని పట్టించుకుంటాం, ఖచ్చితంగా కార్యకర్తకి న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే పత్రికాముఖంగా చెప్పిన తర్వాత దాని గురించి మేము స్పందించాల్సిన అవసరం ఏంటంటే మా నాయకుడే మా కార్యకర్తలకు భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా మేము దాని గురించి ఏం స్పందించాలి? అంటే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో చూసుకోండి, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళ పెయిడ్ పేజెస్ అన్నారు, యూట్యూబ్ ఛానల్స్ అన్నారు. మరి అలా మీరు కూడా ఏమైనా చేయాలి కదా, చేసుకుంటే కదా మరి రేపు నెక్స్ట్ పార్టీకి ఏదైనా ఉండేది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది నేను చాలా సార్లు చెప్పాను సార్, డబ్బు కోసం ఈ రోజు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఎమోషన్ కోసం పనిచేస్తారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఎమోషన్ కోసం పనిచేస్తారు. మొన్న ఒక ఛానల్లో మీ దాంట్లోని ఇంటర్వ్యూలో వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను మీరు అరెస్ట్ చేస్తారు, 14 రోజులు ఉంచుతారేమో, 40 రోజులు ఉంచుతారేమో, వచ్చిన తర్వాత రోజే మళ్ళీ మీ మీద పోస్ట్ పడుతుంది, మళ్ళీ ఫేస్బుక్లో టిక్ అని పడతారు. కానీ ఆ రోజుల్లో ఆ లోపల జైల్లో ఉన్న రోజుల్లో మీరు ఫోన్ ఇచ్చారనుకో, జైల్లో నుంచి కూడా పోస్టులు పెడతారయ్యా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుల నిబద్ధత అని చెప్పి ఆయన చెప్పిన మాట 100కు 100% నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఏ రోజు డబ్బు కోసం పనిచేయదు. సరే అండి, మీరు చాలా బాగా చెప్పారు. మన రషీద్ ఘటన కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కేసులు ఫేస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కలవటం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ కానీ ఏమైనా లభిస్తుందా ప్రస్తుతం? ఖచ్చితంగా లభిస్తుందండి. ఎవరెవరైతే జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పిలిపించుకొని కలవడం జరుగుతుంది. పర్సనల్గా పిలిపించుకొని కలవడమే కాకుండా మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా అండగా నిలబడతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఆయనే ఎవరైతే ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్న నాయకులకి స్వయాన ఆయనే భరోసా ఇస్తున్న తర్వాత ఇంకా కార్యకర్తలకి ఉత్సాహం ఎలా ఉంటుంది అని చెప్పి మీరు ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి అనుకుంటారు. అయితే ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటంటే రాష్ట్రంలో యాక్సెస్ పవర్ అగ్రిమెంట్కి సంబంధించి అది నిన్న పట్టాభి గారు వాళ్ళ టీడీపీ స్పోక్స్ పర్సన్ ప్రెస్ మీట్ అదొక స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది వైఎస్ఆర్సీపీ టైంలో ₹5.20 వాళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు దాన్ని మేము ₹1 తగ్గించి ₹4.20కి మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి మేము ఆదాయం మిగిల్చామని చెప్పి సార్. యాక్సెస్ పవర్ అనేది చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలకు గాను ₹5.60కి 25 సంవత్సరాలకు గాను 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసుకున్నటువంటి పీపీఏ. దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీఎల్ అన్నింటినీ సమీక్షించి మేము ఏం చేసాం, పీపీఎల్ రద్దు చేసాం. రద్దు చేసిన తర్వాత యాక్సిస్ పవర్ అనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు అందాల్సిన అందినాయి కదా. సో అవి చంద్రబాబు నాయుడు గారు తిరిగిచ్చే పరిస్థితి ఉండదు. ముడుపులు అందాల్సినవి అందినాయి కాబట్టి ఆయన ఏం చేశారు, ప్రశాంతంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత 2022లో కోర్టు తీర్పు వచ్చింది అన్నారు. కానీ 2022 నుంచి 22, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, మేము ఇలేదే. మీరు అధికారంలోకి వచ్చిన తడుగా ఇదిగోండి సార్, ఒక్కసారి జూమ్ చేసి చూపించండి బ్రదర్. ఓకే, అక్కడ డిస్ప్లే చూపించండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇన్ ఓపీ నెంబర్ 91 ఆఫ్ 2024 ఎవరే అధికారంలో ఎవరున్నారు? వాళ్ళు 400 యూనిట్లకి సార్, మెగావాట్లకి 400 మెగావాట్లకి వాళ్ళు చేసుకున్నటువంటిది. సో సార్ నేను స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49కి ఐఎస్టీఎస్ ఛార్జెస్ లేకుండా, సో ఆ అగ్రిమెంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది సార్. ఏదైతే సెకీతోటి ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ చేసుకున్నటువంటి ఏదైతే ఒప్పందం అయితే ఉంటుందో, అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఆ అగ్రిమెంట్లో వెరీ క్లియర్గా ఐఎస్టీఎస్ ఛార్జెస్ వేవర్ అని ఉంటుంది, అంటే లేవు అని. సో అగ్రిమెంట్లో లేని ఐఎస్టీఎస్ ఛార్జెస్ మరి బయట ఎట్లా వస్తాయి? దాన్ని వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ చరిత్రలో, ఎలక్ట్రిసిటీ చరిత్రలో ₹2.49 అత్యంత చౌక ధరకి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్లు 2000 కోట్లు ఎంతో ముడుపులు అందాయి. ఎఫ్బీఐ వస్తుందండి సార్, డైరెక్ట్గా ఎఫ్బీఐ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోతున్నాడు సార్.
అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అంట సార్. సార్ తీరా చూసి ఏం చేశారు? ₹1 అవినీతి తేల్చగలిగారా? ఒక కేసు పెట్టగలిగారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ఏదైతే పక్షాన్ని నిలబడి రైతుల కోసం అంత చేశారు సార్. కానీ వీళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా సార్? గ్రిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ అని చెప్పేసి దాని కింద బేస్ పవర్ కింద సో ₹3కే ₹3 ఏదైతే సారీ ₹3కే ₹3.40 ఎంతో రిలయన్స్ ఇస్తా అంటే రిలయన్స్ని కాదని యాక్సెస్ ఎందుకు చేసుకున్నారు వీళ్ళు? మరి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముడుపులు అందుతున్నాయి? దీన్ని సమర్థించే వాళ్ళకి ఎంత ముడుపులు అందుతున్నాయి? దీన్ని సమర్థిస్తూ రాతలు రాసే వాళ్ళకి ఎంత ముడుపులు అందుతున్నాయి? దీన్ని సమర్థిస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళకి ఎంత ముడుపులు అందుతున్నాయి? నేను అడుగుతున్నాను మీ ద్వారా. సో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే అది పెద్ద స్కామ్ అయిపోయింది. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ₹2.11 ఎక్కువకి ₹4.60 చేసుకుంటే అది స్కీమ్ అయిపోయిందా? సో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్ట, రాష్ట్రం ముందుకు పోతున్నట్ట, లేకపోతే విధ్వంసం చెందుతున్నట్ట? ₹2.49 విధ్వంసమా, ₹4.60 విధ్వంసమా? ఏదనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలు ₹2.40 కొన్నప్పుడు మరి వైఎస్ఆర్టీపీ హయాంలో దాదాపు 4-5 సార్లు కూడా కరెంట్ బిల్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఎలా పెంచారు సార్? ఒకటి విషయం చెప్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ₹2.49 చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో అది 2024 నుంచి వరుసగా 4 సంవత్సరాలకు అది పెరుగుతుంది సార్. ఇయర్ దాన్ని ఇచ్చుకుంటూ పోతారు. ఓకే. సో ఆ తర్వాత నుంచి ఒక 30 ఏళ్ల పాటు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే గ్రిడ్ కనెక్షన్ చేయడానికి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి గ్రిడ్ కనెక్షన్ వీటన్నిటికీ కూడా టైం పడుతుంది. టైం బట్టి 2024 నుంచి ఓకే వాళ్ళు మనకి పవర్ సప్లై చేస్తారండి. అంటే మేము అధికారం మొన్న డిసెంబర్లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది సార్. సెక్కి వాళ్ళతో. సో అప్పటి నుంచి వాళ్ళు మొదటి విడత, 2వ విడత, 3వ విడతని అట్లా మొత్తంగా మనం అగ్రిమెంట్లో చేసుకున్న దాని ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల కరెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సెక్కితో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టయానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఒప్పందం ఎంత చేసుకున్నాడండి? ₹7 కూడా చేసుకున్నాడు, ₹9 కూడా చేశాడు. ₹9 కూడా చేశాడండి. ఎస్. ఈపీఆర్సీ ఏదైతే ఈఆర్సీలు ఏదైతే ఉన్నాయో ఇది విద్యుత్ డిస్కమ్స్ అప్పులు ఎక్కడికి తీసుకెళ్ళాడు సార్? ₹80,000 కోట్ల తీసుకెళ్ళాడు సార్. ₹80,000 కోట్ల విద్యుత్ డిస్కమ్ అప్పులు తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్లి విద్యుత్ డిస్కమ్లు దివాలా తీసే పరిస్థితిలో పెట్టాడు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తీసుకొచ్చారు? ₹30,000 కోట్ల మాత్రమే దాని మీద భారం పెట్టి ఎన్నో అప్పులు తీర్చి ఇవన్నీ చేయాలంటే సో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఆ రోజు. కానీ ఈ రోజు నువ్వు విద్యుత్ ఛార్జీలు ₹1 పెంచని తమ్ముళ్ళు, అవసరమైతే తగ్గిస్తాను, మీరే విద్యుత్ ప్రొడక్ట్ చేసుకునే పరిస్థితి ఇస్తాను, మీ నుంచే ప్రభుత్వం విద్యుత్ కొంటుంది అన్నారు కదా. మరి ₹15,000 కోట్ల భారం ఎందుకేసావా చంద్రబాబు? నువ్వు చెప్పిన మాటలే కదా ఇవన్నీ. సో మీరు చెప్పిన దాని ప్రకారం పవర్ ఛార్జెస్ పెంచాల్సిన అవసరం లేదు, ఇంకా 100% అవసరం లేదు. మరి ఆయన చెప్పింది మేం చెప్పింది కాదు. ఆయనే అన్నాడు కదా విద్యుత్ ఛార్జీలు నేను పెంచబోను తమ్ముళ్ళు అని చెప్పి నిటారుగా నించొని చెప్పాడు కదా. అంటే మీరు బకాయిలు పెట్టేలారు, అందుకే మేము పెంచామని చెప్పేసి సార్. బకాయిలు కాదు సార్, ఇప్పుడు విషయం చెప్తున్నాం సార్. బకాయిలు ఇప్పుడు ₹80,000 కోట్ల బకాయిలు పెట్టిన ఆయన మేలా, లేకపోతే ₹30,000 కోట్ల బకాయిలు పెట్టిన ఆయన మేలా? ఎవరు మేలు అంటున్నారు మీరు చెప్పండి సార్. ₹30,000 కోట్ల బకాయిలు పెట్టిన, అరే 80,000 కోట్ల బకాయిలు పెట్టిన ఆయనేమో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు, దాన్ని తగ్గించి ₹30,000 కోట్ల తగ్గించిన ఆయన అంటే ₹50,000 కోట్ల అప్పు తీర్చిన ఆయనేమో రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్ట. మీరు చెప్పండి. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. పవర్ సప్లై గురించి కూడా చాలా తెలియని విషయాలు కూడా మీరు చెప్పడం జరిగింది మాకు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి స్పిరిచువల్గా ఇప్పుడు కొంత స్టాంపేడ్ జరిగింది తిరుమలలో కానివ్వండి, లేకపోతే మొన్న గోడ కూలిపోయి సింహాచలంలో జరిగిపోయింది. అది అనుకోకుండా జరిగిన ఘటనలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఎల్జీ పాలిమర్స్ జరిగింది. నెక్స్ట్ అన్నమయ్య డ్యామ్ అక్కడ డ్యామ్కి సంబంధించి కూడా ఫ్లడ్స్ వచ్చేసి దాదాపు చాలామంది చనిపోయారని చెప్పేసి చేస్తున్నారు. అప్పుడు మేము రాజకీయం చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఒకటి మీరు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీతో సహా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వ వైఫల్యానికి, సార్ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వ వైఫల్యానికి చాలా తేడా ఉంది సార్. ప్రకృతి వైపరీత్యం అంటే ఏంటో తెలుసు సార్? రాత్రికి రాత్రి ప్రజలందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిచి డ్యామ్ కెపాసిటీ కంటే కూడా ట్రిపుల్ ఒకేసారి రావడంతో డ్యామ్ కొట్టుకుపోయింది చూసారా? అది ప్రకృతి వైపరీత్యం. ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటనను చూసారా? అవి దౌర్భాగ్యమైనటువంటి ఘటన. కానీ స్టాంప్ వేసి సార్ ప్రభుత్వ వైఫల్యం. సింహాచలం గోడ కూలడం సార్ ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యానికి ప్రకృతి వైపరీత్యానికి తేడా మీకు తెలియట్లేదా? సో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే రాత్రికి రాత్రి గంట వ్యవధిలో కురిసినటువంటి కుండపోత వర్షానికి కేవలం గంట వ్యవధిలో డ్యామ్ కొట్టుకుపోయింది.
సో దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేతగాని వ్యక్తి అని చెప్పేసి మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ₹1 కోటి కాంపన్సేషన్ ఇప్పించారు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఉంది అని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు సార్ లడ్డూ కల్తీ జరగకుండానే లేని లడ్డూ కల్తీని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి రాష్ట్రంలో మత విద్వేషాలు రేకొట్టించి ప్రాయశ్చిత్త దీక్షలు చేసి సన్యాస దీక్షలు చేసి అపసవ్య దిశలో మెట్లు కడిగి, సవ్య దిశలో కాదు సార్, అపసవ్య దిశలో మెట్లు కడిగి అక్కడికి వచ్చి అన్నపార్లజిట్కి ఏదో చెప్పండి సనాతని హిందూ అని మాట్లాడిన వాళ్ళు మరి ఈరోజు స్టాంపేజ్ జరిగితే మాట్లాడరు. అదేవిధంగా సింహాచలం గోడ కూలితే కనీసం భక్తుల్ని పరామర్శించడానికి వీళ్ళకి నోరు రాదు. కానీ ఇక్కడ హరిహర వీరమ్మలు షూటింగ్ తీసుకోవడానికి టైం సరిపోతుంది, ఓజీ సినిమా షూటింగ్ తీసుకోవడానికి టైం సరిపోతుంది. కానీ సింహాచలంలో వాళ్ళు హిందువులు కాదా? మరి హిందూ సనాతన ధర్మ రక్షకుని నేను అన్నాడు. తిరుమలలో మద్యం దొరుకుతూ ఉంటే బిర్యానీలు ఆయన నోరు మాట్లాడరు, నోరు పెగలదు సార్ ఆయనకి. ఏదైతే తిరుమల మద్యం బెల్ట్ షాపులు, అలాగే మాంసం దొరుకుతూ ఉంది, గంజాయి మత్తులో జోగాడుతూ ఉన్నారు, మద్యం మత్తులో కొట్టుకుంటా ఉన్నారు. రాష్ట్రం ఏదైతే తిరుమల కొండ మీద విహారయాత్రలు బోటింగ్లు చేస్తూ ఉన్నారు, గోవులు చనిపోతూ ఉన్నాయి, తిరుమలలో రోజుకొక అపవిత్రం జరుగుతూ ఉంది. దాని గురించి మాట్లాడడానికి ఈ సనాతని పరిరక్షకుడికి రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో ఏదైతే లడ్డు కల్తీ, అసలు కల్తీ ఎట్లా జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రాక్టీస్ ఉంది సార్. ఆ ప్రాక్టీస్ ఏంటంటే నెయ్యి వచ్చిందంటే నెయ్యిని 3 సార్లు 3 శాంపిల్స్ పరీక్షించి వాటిలో పాస్ అయితేనే లోపలికి పంపిస్తారు. వాటిలో ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని వెనక్కి పంపించారు. మరి వెనక్కి పంపించిన ట్యాంకర్లు లడ్డూలు ఎట్టగలిసాయా? నేను అడుగుతున్నాను, మీరు వెనక్కి పంపించిన ట్యాంకర్స్ లడ్డూలు ఎట్టగలిసాయి? సో కలవకుండానే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక హిందూ ద్వేష ప్రభుత్వంగా, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా సృష్టించడం కోసం, రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంది ఎవరు? రాజకీయాల కోసం మతాన్ని, రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని, రాజకీయాల కోసం హిందూ దేవులను వాడుకున్నది వాళ్ళు కాదా? లడ్డూ కల్తీ జరగకుండానే ఏడు నుంచి మాధవలత గారు ఒక ఆవిడ ఉంటారండి, హరే రామ హరే కృష్ణ అని భజన చేసుకుంటూ వెళ్ళారండి. నా హిందూ ధర్మం బాగుపోయింది, గుండెలు బాదుకున్నారండి. ఇంకొక ఆయన ఉంటాడు సార్, ఆయన హరే రామ హరే కృష్ణ, ఎవరైతే ఆయన పేరు కూడా సరిగ్గా గుర్తురాదండి, సంథింగ్ బీజేపీ కాదండి, హరే రామ హరే కృష్ణకి సంబంధించి ఇస్కాన్కి సంబంధించి రాధా మనోహర్ దాస్ అండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్న హిందూ ధర్మానికి మొత్తానికి వచ్చేస్తారు సార్. కానీ ఈరోజు తిరుమలలో అన్ని అపవిత్రాలు జరుగుతూ ఉంటే కుర్మన్ సార్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ సార్. ఇంకొక ఆయన అంటారు సార్ భానుప్రకాష్ రెడ్డి అని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాను సార్. ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను మాట్లాడతారు సార్. కానీ ఈరోజు ఇన్ని జరుగుతూ ఉంటే బోర్డు మెంబర్గా ఉన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు కల్తీ విషయంలో తిరుమలకి వెళ్తా అంటే దాడులు చేయడం కోసం కాచుకు కూర్చున్నటువంటి గుంటనక్క బ్యాచ్ సార్ అదంతా. మరి ఈరోజు ఇన్ని జరుగుతూ ఉంటే ఎవరు నోరెందుకు మెదపరు సార్? వీళ్ళకి హిందూ ధర్మం, సనాతన ధర్మం, వెంకటేశ్వర స్వామి, హిందూ దేవుళ్ళు ఎవరు అక్కర్లేదు సార్. వాళ్ళు కేవలం రాజకీయాల కోసం మాత్రమే. వాళ్ళ మీద నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన ప్రేమ ఏమీ లేని వ్యక్తులు ఎవరు అంటే ఈ ముఠానే సార్. కేవలం దేవుళ్ళని రాజకీయాల కోసం వాళ్ళు వాడుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్ముతా ఉంటే నిజమేంటి అనేది రాష్ట్ర ప్రజల్ని గ్రహించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఓకే, చాలా బాగా చెప్పారండి. మీ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత మెయిన్ పర్సన్ విజయసాయి రెడ్డి గారు, ఆయనే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎలా చూడాలి అంటే, ఆయన రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఎంపీ అయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అదేవిధంగా కేంద్రంలో అన్ని పదవులు అనుభవించింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల. ఈరోజు అతను ఏదో అవసరాలు, లేకపోతే ఏదో ఆశలు, లేకపోతే ఏదో భయాలు, వీటి వల్ల ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యేది లేదు, ప్లస్ అయ్యేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయినా ప్లస్ అయినా ఇద్దరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 జెండా మోసే కార్యకర్త. వాళ్ళిద్దరూ పార్టీకి ప్లస్ అయినా మైనస్ అయినా, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి శాశ్వతం, జెండా మోసే కార్యకర్త మాత్రం శాశ్వతం. లిక్కర్ స్కామ్ గురించి కూడా మన విజయసాయి రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. లిక్కర్ స్కామ్ గురించి మీరేం చెప్తారు సార్? నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త బ్రాండ్కి పర్మిషన్ ఇచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే బెల్ట్ షాపులకి పర్మిషన్ ఇచ్చామా?
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే డిస్టరీల నుంచి వచ్చే లిక్కర్ సేల్స్ పెంచామా తగ్గించామా? సేల్స్ తగ్గించాం కదా, వాల్యూమ్స్ తగ్గాయి కదా. వాల్యూమ్స్ తగ్గినప్పుడు, సేల్స్ తగ్గినప్పుడు లంచాలు ఎవరైనా ఇస్తారా? నువ్వు చెప్పా. నువ్వు ఏదైతే నీ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ నువ్వు తీసుకున్నావు, నువ్వే ఒక పరిశ్రమ పెట్టావు, నీ పరిశ్రమ నుంచి వచ్చే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని గవర్నమెంట్ సేల్స్ అధికంగా చేస్తే నువ్వు నాకు లంచాలు ఇస్తావు. కానీ నువ్వు సేల్స్ నేను తగ్గిస్తే నువ్వు లంచాలు నాకు ఎట్టా ఇస్తావా? నువ్వు చెప్పు. మద్యం కుంభకోణం జరిగిపోయింది, లక్షల కోట్ల బిజినెస్ చేశారు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని క్యాష్ కౌంటర్ పెట్టి లెక్కిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు జైలుకి వెళ్తారు అని చెప్పేసి ఈనాడు, TV5 వీటిలో కూడా చెప్తున్నారు. సార్ అది తేల్చాల్సింది కోర్టులా లేకపోతే ఈనాడు పత్రికలా? మీరు చెప్పండి సార్. సో పత్రికలే ట్రయల్స్ చేస్తే, ట్రయల్స్ అంటే తీర్పు, పత్రికలే ఏదైతే విచారణ చేస్తే, పత్రికలే కోర్టు విచారణ చేసినట్టుగా వాళ్ళకి విచారణ చేస్తే ఇట్లా ఉంటుంది సార్. ఆ రోజు కూడా 1,00,000 కోట్ల రూపాయలని విచారణ చేశారు సార్, రాశారు సార్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సిట్టు బృందమో ఏసీపీ బృందమో 4 గదుల మధ్యలో ఇక్కడ కూర్చొని, ఇప్పుడు మీరు సిట్ అధికారి సార్, నన్ను ఏదో కేసులో ఇక్కడ తీసుకొచ్చారు సార్. మీరు నన్ను విచారణ చేశారు అనుకో, నన్ను ఎన్ని క్వశ్చన్ విచారణ చేశారు, మీరు నన్ను ఏం అడిగారు, నేను మీకు ఏం చెప్పా అనే విషయం కింద ఉన్నటువంటి జర్నలిస్ట్కి ఎలా తెలిసింది? మీరు చెప్పండి సార్. కింద ఉన్న జర్నలిస్ట్కి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? సో ఏదైతే విచారణ ఏసీబీ వాళ్ళు సిట్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఈనాడు జర్నలిస్టు ఏదైతే ఏబిఎన్ జర్నలిస్ట్ వచ్చాడు కూర్చొని వాళ్ళు విచారణ చేస్తున్నారా? మీరు చెప్పండి సార్. స్ట్రైట్గా అడుగుతున్నా. ఒక విచారణ అధికారిగా మీరు అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మీరు న్యాయస్థానానికి కదా ఇవ్వాలి. అవును. మరి నేనేం చెప్పానో తెలియకుండా ఈనాడు పత్రిక రాస్తూనే ఉంటారు. ఒక మనిషి మీద బురద చల్లుతూనే ఉంటారు. ఒక మనిషి మీద విషపు రాతలు రాస్తూనే ఉంటారు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూనే ఉంటారు. మరి మీరెందుగా ఏసీబీ అధికారులు, మీరెందుగా సిట్ అధికారులు? సో జరగని కుంభకోణాన్ని, లేని అంశాన్ని సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం ఏదైతే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినట్లుగా పోలీసుల సహకారంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మాకు న్యాయస్థానాల పట్ల, చట్టాల పట్ల మాకు ఎప్పటికీ కూడా మాకు గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మేము న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం. ఓకే, ఫైనల్గా కూటమి ప్రభుత్వం పరిపాలనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఇప్పటి వరకు? ఎన్ని వేయాలని కోరుకుంటున్నారు మీరు? నేను కోరుకున్నాను కదా, మీరు చూసింది చెప్పండి సార్. నేనైతే కూటమి ప్రభుత్వానికి 100కి -100 మార్కులు వేస్తాను సార్. -100? 100కి -100 వేస్తాను సార్. ఎందుకంటే సార్ నేను ఈ మధ్య మా ఊరికి కూడా వెళ్ళాను సార్. సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక సంక్షేమ క్యాలెండర్ పెట్టారు సార్. అవును. సంక్షేమ క్యాలెండర్ పెట్టి ప్రతి ఒక్కరికి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందరికీ కూడా, పేదలందరికీ కూడా డబ్బు చెందేలా చేయటం, అలాగే ఉపాధి హామీ పనులు జరగటం, అలాగే భవన నిర్మాణ పనులు జరగటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సందడి వాతావరణం ఉండేది. జనాల దగ్గర డబ్బు ఉండేది, ఆ డబ్బు ఫ్లో అయ్యే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేది, ఆ వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రభుత్వానికి లేదు జీఎస్టీ రూపంలో, ఇలా మనీ సర్క్యులేషన్ అనేది అయ్యేది సార్. సో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అమ్మోడి మీకు ఒకరికి ఇస్తా ఉన్నారు, ఇంకో పిల్లోడు కూలికి పోవాలన్నా లేకపోతే బడికి పోవాలన్నా, 4 పిల్లలు ఉంటే 4కి ఇచ్చేస్తా, కావాలంటే ఇంకా పిల్లల్ని మీరు కనండి. సరే, నేను 5 ఏళ్ళు టర్నూరులో ఉంటారు సార్. నాకు ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు సార్. మరి వీళ్ళు ఇప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళు 1వ తరగతికి వచ్చేసరికి 6 ఏళ్ళు పడుతుంది సార్. ఈయన అధికారం దిగిపోతాడు సార్ అప్పటికి. కానీ ఈయన అధికారం 5 ఏళ్ళు అయినా సరే ఈయన ఏం చెప్తాడు, మీరు కావాలంటే పిల్లల్ని కావాలంటే వాళ్ళకి కూడా అమ్మఒడి ఇస్తా అంటాడు. ఈరోజు అమ్మఒడి ఇచ్చాడా? ఇస్తా అంటున్నారు మేలో. ఎప్పుడు? పోయిన ఏడాది ఎగ్గొట్టాడా లేదా? ఒక ఏడాది మొత్తం ఎగ్గొట్టాడా లేదా? మీరు చెప్పండి. రైతు భరోసా ఇచ్చాడా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపను, ఆసరా, చేయూత, తోడు, చేదోడు, నేతన నేస్తం, వాహనమిత్ర, ఇలాంటి పథకాలన్నీ కూడా ఏ ఒక్కటైనా ఇచ్చాడా? ఏ ఒక్కటైనా? పెన్షన్లు కూడా ఒక ప్రాణం పోసా, ఒక ప్రాణం తీసా అన్నట్టుగా ఏదైతే 1000 రూపాయలు పెంచా, 10 లక్షల పెన్షన్లు కోసా, ఇలా నడుస్తుంది తప్పిస్తే. సో రాష్ట్రంలో పరిపాలన ఎక్కడుంది అసలు? పరిపాలన ఉంటే 18,000కు పైగా మహిళల మీద ఏదైతే దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతాయా? రాష్ట్రంలో పరిపాలన అనేది ఉంటే 750 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసుల? సిగ్గు నిజంగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద 111 సెక్షన్ల అంత భయమా? సిగ్గు కాదా ఇది? పరిపాలన ఉందా రాష్ట్రంలో? పరిపాలన అనేది ఉంటే లిక్కర్ సిండికేట్ అవుతుందా? రాష్ట్రంలో పరిపాలన ఉంటే ఏదైతే శాండ్ సిండికేట్ అవుతుందా? ఏదైతే రాష్ట్రంలో పరిపాలన అనేది ఉంటే ఎడ్యుకేషన్ సిండికేట్ అవుతుందా? ఇలా అన్ని రంగాలు కాదేది వీళ్ళ సిండికేట్కి అనర్హం. శ్రీ గారు చెప్పారండి,
అగ్గిపుల్ల కుక్కపిల్ల అనేది ఏదో కాదేది కవితకి అనర్హం అని. అట్లాగా వీళ్ళకి స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లిక్కర్ వరకు, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డైరీ సెక్టర్ వరకు, ఇలా వీళ్ళ అవినీతికి కాదేది అనర్హం. రాష్ట్రంలో అవినీతి అందలం ఎక్కింది. నేను ఈయన P4 అన్నాడు కదా సార్, నేను A4 అంటున్నాను సార్. అరాచకం అందలం ఎక్కింది సార్, అవినీతి ఆకాశాన్ని అంటింది సార్, అభివృద్ధి పడకేసింది సార్, అభివృద్ధి పడకేసింది. ఇలా A4 పరిపాలన మాత్రమే నడుస్తుంది తప్పిస్తే వీళ్ళు చెబుతున్నటువంటి P4 లేదు, సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది కాకుండా 143 హామీలు ఇచ్చారు సార్, 143 I love you అన్నట్టుగా. ఆ 143 హామీలు కూడా లేవు, గాలికి వదిలేసి కేవలం అమరావతి పేరుతో అప్పులు తీసుకొచ్చి దోచుకో తినుకో పంచుకో అనే పరిపాలన మాత్రమే నడుస్తుంది తప్పిస్తే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక కొత్త ఉద్యోగం లేదు, ఒక కొత్త పరిశ్రమ లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అరాచకం పెళ్లి విప్పుతుంది తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కాబట్టి నేను -100 మార్కులు ఇస్తున్నాను. ఓకే, మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100కు 100% మా ఎఫర్ట్స్ పెడుతున్నాం సార్. ఎందుకు పెడుతున్నామంటే నేను చెప్తాను సార్. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఫీజు పోరు మేము విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేసాం. ఏదైతే మద్దతు ధరలు దొరకలేదు కాబట్టి ఏడాదిలో కేవలం చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి 3 ఏళ్ళు పట్టింది, కానీ మేము ఏడాదిలోనే ఏదైతే కరెంటు ధరలు పెంచామని చెప్పి ధర్నాలు చేసాం. అదేవిధంగా ఏదైతే మిర్చి ఆటకు కూడా మేము చేసాం. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతి సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా మేము మా గళం వినిపిస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఈ ప్రభుత్వం చేసే అరాచకాల్ని బట్టలిప్పి మరి ప్రజల ముందు నిజాలతో సహా నిలబెడతాం. ప్రజల చేతే వాళ్ళకి శిక్ష చేపిస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి శేఖర్ రెడ్డి గారు. చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా మంచి పాడ్కాస్ట్ నడిచింది. థ్యాంక్ యూ పిలవంగల మా ఛానల్కి వచ్చినందుకు. ఓకే, చూసారు కదండి శేఖర్ రెడ్డి గారితో పాడ్కాస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నా. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.